హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురువాతికి ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే ఈ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లందరికీ ధన్యవాదాలు. అలాగే యూట్యూబ్లో వీక్షిస్తున్న మాస్టర్లకు కూడా కృతజ్ఞతలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పెరుగుడు మాస్టర్ అయిన వాణి మేడం పామూరు నుంచి వచ్చారు. మేడం గారిని సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ పౌర్ణమి ధ్యానం యొక్క విశిష్టత అనే మంచి టాపిక్ ఎంచుకున్నారు. ఈ ఆత్మజ్ఞానాన్ని పంచడానికి మేడంకి ఒకసారి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే మాస్టర్స్, అందరికీ కూడా నా ఒక నమస్కారములు. మరి ఈ ఒక అవకాశం ఇచ్చినందుకు ఈ జూమ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రతి ఒక్క మాస్టర్స్ అందరికీ కూడా నా ఒక ధన్యవాదాలు మాస్టర్స్. సో థ్యాంక్ యూ మాస్టర్స్. సో మాస్టర్స్, మీ అందరికీ తెలిసిందే 18 ఆదర్శ సూత్రాలు పౌర్ణమి ధ్యానం అనేది మనకి చాలా ముఖ్యమైనది. సో పత్రిజీ గారు పౌర్ణమి ధ్యానము మనం అందరూ కూడా సమూహికంగా ఇంకా కలిసి ధ్యానం చేస్తే రెట్టింపు ఎనర్జీ అనేది మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆయన పౌర్ణమి ధ్యానం అనేది మనకి మాస్టర్ చెప్పారు అంటే నిజంగా దాంట్లో ఏదో ప్రత్యేకత ఉన్నట్టే. లేకపోతే వాళ్ళు చెప్పరు కదా మాస్టర్స్, పౌర్ణమి ధ్యానం ఎందుకు చేయండి? పౌర్ణమి ఎందుకు అంత ముఖ్యము? ఏంటి అని. మనం చూసుకున్నట్టయితే మనం ధ్యానం చేయకపోయినా మనం మామూలుగా పౌర్ణమి అనేది ఆ రోజు ఉపవాసం ఉండండి. ఆ రోజు మీరేదైనా అనుకుంటే జరుగుతది. రోజంతా ఉండి నైటు నక్షత్రం చూసి తర్వాత మీరు భుజిస్తే చాలా మంచిది మీకు అనేసి మనకందరికీ తెలిసిందే. కార్తీక పురాణాలు గాని, మన కార్తీక మాసంలో గాని మరి పౌర్ణమి అనేది ఎంత విశిష్టత అనేది మనకు తెలుసు. మన మహర్షులు కూడా చెప్పారన్నమాట. ఆ ఒక పౌర్ణమి నాడు భక్తి శ్రద్ధలతో ఉండాలి. మనం చాలా నిష్టగా ఉండాలి. అంటే వాళ్ళు ఊరికినే చెప్పలేదన్నమాట. అంటే ఆ పౌర్ణమి నాడు అనేది అంత విశిష్టమైంది. కాబట్టే పౌర్ణమి అనేది అంత ఇది వచ్చింది. మరి బుద్ధుడు గూడా అంటే పౌర్ణమి నాడు పుట్టాడు. జ్ఞానోదయం పౌర్ణమి నాడు అయ్యాడు. శరీరం వదిలింది కూడా పౌర్ణమి నాడే. అంటే చూడండి, అంటే అక్కడ ఏంది పౌర్ణమి అనేది మనం దీంట్లోకొచ్చినాక ఓహ్! పౌర్ణమి ఏందబ్బా! ధ్యానం గూడా పౌర్ణమి నాడు చేస్తే ఇంకా గొప్పగా ఉంటది అన్నప్పుడు ఇంకా దాని గురించి మనం ఎట్టాగా తెలుసుకుంటాం గదా! ఏంటి అసలు పౌర్ణమి ఎందుకు జేయాలి? ఏంటి విశిష్టత? ఆ రోజు మనకేం జరుగుతది? అనేది మనం తెలుసుకోవాల్సిందే గదా మాస్టర్స్. కాబట్టి మాస్టర్స్, ఈ ఒక సూర్యుడు ప్రతి నెల ఒక రాశిలోకి ప్రవేశం అనేది జరుగుతది. సో, ఆ ఒక రాశి, ఆ ఒక పౌర్ణమి అనేది ఉంటది. ప్రతి నెల 12 నెలలో 12లో రాశిలో ఒక పౌర్ణమి అనేది జరుగుతదనమాట. సో, 12 నెలలు పౌర్ణమి అనేది ఒక్కొక్క పౌర్ణమి గూడా ఒక 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 ఎనర్జీని రిలీజ్ చేస్తదనమాట ఈ భూమి మీద మనకి. కాబట్టి ఇప్పుడు మనకు తెలిసినవి మిథున రాశి, మేష రాశి, మరి కుంభ రాశి, ఇలా సూర్యుడు ఏ రాశిలోకి ప్రవేశిస్తాడో, ఆ రాశి ఒక ఎనర్జీస్, ఆ ఒక శక్తి, ఆ ఒక కాంతి అనేది ఈ భూమి మీద ప్రసారం అనేది జరుగుతదనమాట. సో, అలా ప్రతి ఒక్క నెల ఒక పౌర్ణమి చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్. ఈ 12 పౌర్ణమిలు ఇంపార్టెంటే. ఒక పౌర్ణమి కాదు. 12 నెలలు 12 పౌర్ణమి శక్తులు తీసుకున్నప్పుడు ఒక్కొక్క ఒక్కొక్క ఇప్పుడు చూడండి, కొంతమందికి సంపద బావుండదు. కొంప కొ కొంతమంది అనారోగ్యం ఉంటది. కొంతమంది కొన్ని లక్ష్యాలు సాధిద్దాం అనుకుంటారు కానీ సాధించలేకపోతుంటారు. సో, మరి ఎందుకంటే మనకు సంసారము ఉంది. సో, ప్రపంచికంగా మనమున్నాం. ఎందుకంటే ఈ శరీరం ఉంది, మనకు మనసుంది, మన సంఘంలో జీవిస్తున్నాం, మనం బ్రతకాలి అంటే మనకంటూ ఒక షెల్టరు, మనకంటూ ఫ్యామిలీ ఉంది కాబట్టి, మనకిక్కడ ప్రపంచిక విషయాలు, ఒక సౌకర్యాలు మనకి కావాలి. డబ్బులు ఉండాలి. శరీరం ఉంది కాబట్టి ఆరోగ్యము ఉండాలి. మనసుంది కాబట్టి దానికి ప్రశాంతతను కావాలి. బుద్ధి, జ్ఞానం అనేది మనం పెంపొందించుకోవాలి. ఎందుకంటే ఆ జ్ఞానం లేకపోతే మనం ఎలా జీవిస్తాం? మరి ఏ పనులు చేయాలన్నా అది సంపాదన ఉండండి, ఇంకోటుండి. నాలెడ్జ్ లేకపోతే ఎలా మాస్టర్స్? సో, ఏది ఉన్నా గూడా ఆ ఒక జ్ఞానం అనేది ఉండాలి. మరి గొప్ప గొప్పోళ్ళు గొప్ప పనులు చేశారు అంటే ఎట్ట చేశారంటే, ఆ ఒక్క వివేకం ఉంది వాళ్ళలో ఎలా చేయాలి? ఏ రకంగా చేస్తే నేను సక్సెస్ అవుతా? ఏ రకంగా నేను సంపాదించుకుంటే నేను నా జీవితంలో నేను ఇలా ఉండగలుగుతాను. సో, ఆ జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్. సో, అలా ప్రపంచికము, ఇలా ఆధ్యాత్మికం. మనకు ఆత్మ అనేది ఉంది. మనము
ఈ భూమికి వస్తున్నాం. మళ్ళా ఎళ్ళిపోతున్నాం. ఎక్కడికెళ్తున్నాం? మరి ఎందుకొచ్చాం ఇక్కడ? మరి ఎందుకు ఉండడం లేదు ఇక్కడే మనది ఇక్కడే శాశ్వతం అంటే? అంటే ఇక్కడ మనము ఆత్మ అనేది ఇక్కడ ఏదో దేనికో కారణం వచ్చింది. ఆ కారణం ఏంటి? నువ్వు ఎవరు? ఎందుకొచ్చావు? ఎందుకు ఇయన్నీ చేస్తున్నావు? సో, ఇవన్నీ తెలియడానికి గూడా ఈ ఒక పౌర్ణమి శక్తులు ఉపయోగపడతది మాస్టర్స్. మన గురించి అసలు నువ్వు ఎవరు? ఎందుకొచ్చావు? నువ్వు ఏ పర్పస్ వచ్చావు? నువ్వు ఏం జేస్తున్నావు? క్లీన్ పిక్చర్. అంటే ఇలా నీ గురించి నీకు తెలుపుతది. తర్వాత నీ ఒక లక్ష్యాల్ని ఎలా నువ్వు సాధించుకోవాలి? ఆ జ్ఞానము ఇస్తది. కాబట్టి ఆ మార్గం చూపిస్తది. కాబట్టి ఈ పౌర్ణమి శక్తుల రోజు మనకు ఆ కాంతి శక్తులు, ఆ ఒక ప్రేమ శక్తులు, మళ్ళీ అనేక గురువులు ఒక శక్తులు ప్రసారం జరుగుతది మాస్టర్స్ ఈ పౌర్ణమి నాడు మనకి. సో, అందుకనే పౌర్ణమి నాడు ధ్యానం చేయడం ఎందుకు చెయ్యాలి? ఎందుకంటే ఇప్పుడు పౌర్ణమి నాడు ముందు 3 రోజులు రెడీగుండాల. తర్వాత పౌర్ణమి నాడు, తర్వాత మొత్తం కలిసి మనకి 7 రోజులు ఈ పౌర్ణమి ధ్యానం అనేది చాలా ముఖ్యం మాస్టర్స్. ఎందుకు అంటే ఆ శక్తులు పౌర్ణమి నాడు వచ్చినప్పుడు మీరు మనస్ఫూర్తిగా ఓపెన్‌గా ఉండాలి. దాన్ని స్వీకరించాలి అంటే ఈ మనసనేది అడ్డు. నువ్వు ఆలోచనలో మునిగిపోయి, నువ్వు ఏదో టెన్షన్‌లో మునిగిపోయిందనుకో, నువ్వు ఆ ఒక ఎనర్జీని, ఆ కాంతిని, ఆ శక్తుల్ని వాళ్ళ గురువుల అనుగ్రహాలు మీరు తీసుకోలేరు. కాబట్టి దాన్ని మనము మనం ఎందుకంటే ఈ మనసు అక్కడ ఎన్నో రకాలుగా వేటల్లో ఉన్నప్పుడు పూర్తిగా వాటిని తీసుకోలేము. సో, అందుకని ఇక్కడ మనం ఎప్పుడైతే ముందే పౌర్ణమి అంటే ఏంటి? ఓహ్! ఇలా జరుగుతదా? అమ్మో! పౌర్ణమి నాడు ఇంత శక్తులు, కాంతి మరి అన్నీ గూడా ఇక్కడ ప్రసారం జరుగుతదా? సో, నేనిప్పుడు ఈ పౌర్ణమి ఈ 7 రోజులు మౌనంగా ఉండాలి. వాటిని తీసుకోవాలి. మరి ఇప్పుడు నా కోరిక నెరవేరాలని అనుకుంటున్నా. నాకిది గావాలి, నాకది గావాలి. మరి ఎట్టా? శక్తి కావాలి గదా! మరి దేనికైనా శక్తి అవసరమా లేదా? నీకు ఆరోగ్యం గావాలంటే శక్తి గావాలి. మరి ఎలా ఏం చేయాలి మరి మీరు? సో, అందుకనే ఇక్కడ పౌర్ణమికి మనకు ఆరోగ్యం కావాలన్నా, మీ ఇష్టం మీకేది గావాలని ఇక్కడ ఎవరు వద్దనేది లేదు. మీ ఇష్టం మీకు డబ్బులు గావాలంటున్నారా? లేదా మీ జీవితంలో ఒక ఇది జేసుకోవాలనుకుంటున్నారా? మీరు ఏం ఫుల్‌ఫిల్ జేసుకోవాలనుకుంటున్నారా? ఒక్కొక్కరు ఒక్కొక్క విధి దీంట్లో చేసుకుంటూ ఉంటారు. కాబట్టి మరి ఏది చెయ్యాలి అనే శక్తి లేకుంటే ఎలా సాధ్యం మాస్టర్స్? ఆ ఎనర్జీ కావాలా. నువ్వు ఏదైతే అనుకున్నావో దాన్ని మేనిఫెస్ట్ అవ్వాలి అంటే, అది నెరవేరాలి అంటే, నీకు మరి అనంతమైన శక్తి ఉండాలి. శక్తి లేకపోతే ఏది సాధ్యం కాదు. ఆరోగ్యం ఉండాలన్నా అంత ఎనర్జీ మన శరీరంలో ఉండాలి. మన వాక్కుకి ఏదన్నా మనం ఏది చెప్పినా అది జరగాలి అంటే, నీ వాక్కుకు శక్తి ఉండాలంటే ఎనర్జీ గావాలి. ఆ కాస్మిక్ ఎనర్జీ గావాలి. మరి ఏది గావాలన్నా ఎనర్జీ కావాలి అంటే, మరి మిగతాటప్పుడు నెలంతా మనం చూసినట్టయితే, ఈ 7 రోజులు అధీకంగా మనకి ఆ ఎనర్జీ అనేది ఉంటది. ఆ ఒక పౌర్ణమి నాడు నెలంతా మనం సరిగ్గా చేయలేదనుకుందాం ధ్యానం. కానీ పౌర్ణమి నాడు ఫుల్లు అసలు మౌనంగా ఏమి మాట్లాడకుండా, ఏమి లేకుండా ఆ పౌర్ణమి నాడు ఫుల్లుగానే మనం ధ్యానంలో ఉన్నామనుకో, పూర్తిగా నెలకి సరిపోయేంత ఎనర్జీ తీసుకుంటామన్నమాట. ఆ నెలంతా గూడా ప్రశాంతంగా చాలా పాజిటివ్ ఆలోచనలతోటి మనము ఎంతో బ్యాలెన్స్‌డ్‌గా డిస్టర్బ్ అవ్వకుండా నెలంతా గూడా కరెక్ట్‌గా దాన్ని మెయింటైన్ జేస్తామన్నమాట. ఎందుకు? అంత ఎనర్జీ రిసీవ్ చేసుకున్నాం గదా మనం. సో, అందుకు ఎప్పుడు గూడా నేచరు అవకాశం ఇస్తుంది. సరే, ఇన్ని రోజులు వదిలేసావు. ఈ ఒక్కరోజు పట్టుకో. నీ జీవితం బాగా జేసుకో. ఎందుకంటే నేచరు, సృష్టి, గురువులు మన మేలు కోసమే ఉన్నారు వాళ్ళు. వాళ్ళు ఈ భూమిని సృష్టించి మనం ఒక సర్వాత్మ నుంచి వచ్చినప్పుడు సర్వాత్మ మనల్ని వదిలేస్తదా? నేచర్ మనల్ని వదిలేస్తదా? గురువులు మనల్ని వదిలేస్తారా? లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మనకేమి తెలీదని. ఇక్కడ మనం నేర్చుకునేకొచ్చాం. మనం ఆ ఒక మనసు మాయలో పడిపోయి ఉన్నాం. కాబట్టి వాళ్ళు మనల్ని తట్టి లేపుతూ ఉంటారు. అవేర్‌నెస్ చేస్తూ ఉంటారు. నాయనా గుర్తు చేసుకో, గుర్తు చేసుకో, గుర్తు చేసుకో అని. ఓకే. వీళ్ళకి పాపం ఇది కష్టంగా ఉంది. వీళ్ళకి హెల్ప్ చేద్దాం మనము అని వాళ్ళ అనుగ్రహం అనేది కలుగుతది మాస్టర్స్. సో, ఆ శక్తుల్ని ప్రసారింప చేస్తారన్నమాట వాళ్ళు. సో, అందుకని ఈ ఒక పౌర్ణమి నాడు మనకి నేచరు అవకాశం ఇస్తుంది. సరే, మీకు శక్తి కావాలి పని చేయాలి అంటే, మరి ఈ శరీరం బాగుండాలంటే మీకు శక్తి కావాలి.
సో పౌర్ణమి నాడు అన్న భక్తి శ్రద్ధలతో ఉండండి అని మన మహర్షులు చెప్పారన్నమాట. పౌర్ణమి నాడు మీరు శ్రద్ధ భక్తులతో మీరు ఆ రోజంతా కూడా దీక్షలో ఉండగలిగితే, మౌనంగా ఉండి ఉపవాసంతో మీరు ఉంటే, మీకు అన్నీ కూడా నెరవేరుతదమ్మా అని వాళ్ళు చెప్పడం అదే అన్నమాట అక్కడ రహస్యం. ఎందుకంటే ఆ శక్తుల్ని మనము తీసుకుంటాం. మౌనంగా ఉన్నప్పుడు శక్తుల్ని తీసుకుంటాం మనము. ఎందుకంటే ఆడ సైలెంట్ అయిపోయేసాం గదా! మనసుని జీరో చేసేసాం గదా! సో, ఎప్పుడైతే సైలెన్స్ చేసామో, ఆ ఎనర్జీని ఫుల్లుగా తీసుకుంటామన్నమాట మనం. సో, అప్పుడు మన జీవితంలో మనము బ్యాలెన్స్‌డ్‌గా మనకేం కావాలా, ఏంటనేది మనం దాన్ని ఆ శక్తితో మనం సరి చేసుకుంటామన్నమాట. అయన్నీ గూడా అస్తవ్యస్తంగా ఉండే జీవితాన్ని సరి చేసుకోవడానికి మనకు ఆ ఎనర్జీ అనేది ఉపయోగపడతదనమాట మనకి. అంటే నేచర్ చూడండి ఎప్పుడు గూడా ఎన్ని అవకాశాలిస్తుందో మన ఎదుగుదలకి, మన మేలు కోసం అన్నిటి కానీ మనం దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాము. మనము అసలు ఆ సిగ్నల్స్‌ని కనుక్కోలేకపోతున్నాము. అసలు వాటిని అది మనకి ప్రతి నిమిషము అది అంతా రెడీగా ఉంది. కానీ మన మనం ఆ స్థితి లేదు మనకి తెలుసుకోవాలి అది ఇదనేసి. సో, అందుకని అక్కడ ఒక మాయ మనల్ని అడ్డుపడుతుంది. ఇయన్నీ తెలుసుకోలేక ఇయన్నీ ఏంటి అనేది. కాబట్టి మాస్టర్స్ అందుకే ఇక్కడ మనం ధ్యానంలోకొచ్చాం. సో, ఇప్పుడు మనకర్థమైంది అన్నీ గూడా. సో, ఎప్పుడైతే ఈ ఒక పౌర్ణమి నాడు మనం దీన్ని విశేషంగా మనం ఉపయోగించుకోవడం ద్వారా మనకి కొన్ని సత్యాలు తెలీవు. ఏది రైట్ అని తెలీదు. ఏది రాంగ్ అని తెలీదు. సో, మనం ఎన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటుంటాం. వాటికెంతో ఉపయోగపడతది. సో, అందుకే ఇక్కడ మనకి గురులు ఆ జ్ఞానము, ఆ ఒక ఎనర్జీ, వాళ్ళ ఒక అనుగ్రహం మనకి ఇవ్వడం అనేది జరుగుతది పౌర్ణమి నాడు. అందుకనే పౌర్ణమి 12 నెలలు చూస్తే ఆహ్, మేషరాశి, వృషభ రాశి, తర్వాత మిథున రాశి. ఈ 3 భలే పవర్‌ఫుల్ పౌర్ణమి అన్నమాట. 12 నెలల్లో ఈ 3 పౌర్ణములు చాలా విశిష్టమైంది. ఎందుకు అంత విశిష్టమైంది అంటే, మేషరాశి నాడు శంబల ఉంది గదండీ! ఆ ఒక శంబల మాస్టర్స్ కనెక్టివిటీ ఇస్తారన్నమాట. ఆ ఒక ఎనర్జీ ప్రసారం జేస్తారన్నమాట మనకి. ఎవడైతే సాధకులు, ఎవరైతే యువకులు తెలుసుకోవాలని తపిస్తూ ఎన్నో ఏళ్ళు వాళ్ళ జీవితమంతా సాధన కోసం అంకితం చేసుకొని, ఏంటి నేను తెలుసుకోవాలనుకుంటున్నా, ఆ సత్యం గ్రహించుకోవాలనుకుంటున్నా, ఆ అనుభవం పొందాలి అని చెప్పి వాళ్ళు ఎదురు జూస్తూ ఉంటారు గదా! అప్పుడు ఆనాడు వాళ్ళకి అది అక్కడ దొరుకుతదన్నమాట. ఎప్పుడైతే ఆ సాధన చేస్తూ ఉన్నారో, ఆ ఆ ఒక శక్తిలో వాళ్ళకి ఆటోమేటిక్‌గా అనుభవం అవుతది. ఆ సత్యం వాళ్ళు తెలిసేసుకుంటారు అన్నమాట అక్కడ. సో, వాళ్ళు ఆ ఒక మేష రాశి నాడు, ఆ ఒక శంబల డోసు వాళ్ళు ఆ ఒక శక్తిని, ఆ ఒక ప్రేమ, ఆ ఒక కాంతిని మన ఒక భూమి మీద ప్రసారం జేస్తారు. సో, ఆ సాధకులకి ఆ రోజు ఒక వేడుక వాళ్ళకి. ఆ అద్భుతంగా ఒక ఎనర్జీస్‌ని, ఆ కాంతిని రిసీవ్ జేసుకొని, వాళ్ళ అనుభవపూర్వకంగా ఎంతో ఆనందపడతారనమాట. సో, మనకి ఏది కావాలన్నప్పుడు దొరికినప్పుడు ఎంత ఆనందం పడతాం జూడండి. సో, అలా అక్కడ జరుగుతుంది. అందుకని ఆ విశిష్టత అన్నమాట ఆ పౌర్ణమి నాడు ఆధ్యాత్మిక సాధకులకంతా గూడా అది ఒక గొప్ప పౌర్ణమి వేడుకన్నమాట వాళ్ళకి. తర్వాత వచ్చేసి మనకి ఈ ఒక వృషభ రాశి. ఇది వచ్చేసి పరమ గురువులు మండలి ఉంటది గదా! వాళ్ళందరూ గూడా వాళ్ళ యొక్క కాంతి శక్తులు ప్రసారం జేస్తారనమాట. సో, దాని నుంచి ఆ గురువులు ఒక జ్ఞానము అదంతా గూడా మనం రిసీవ్ జేసుకోవడం జరుగుతదనమాట. సో, అప్పుడు మనకేది కావాలో మనం తెలుసుకుంటాము. ఒక్కొక్కరికి ఒక్కొక్కటుంటది. సో, వాళ్ళకి కావాల్సింది అనుభవపూర్వకంగా వాళ్ళు దాన్ని రిసీవ్ జేసుకోవడం అనేది జరుగుతది మాస్టర్స్. మిథున రాశి ఏంటంటే, మన ఒక కోరికలు మానవాళ ఒక మన ఒక కోరికలు గాని, మన ఒక ఇది గాని అన్నీ గూడా మేనిఫెస్ట్ అవుతదన్నమాట. సో, దానికి ఆ ఎనర్జీ అన్నీ గూడా ఉపయోగపడతాయి. సో, అందుకే ఇవి ఈ ఒక మేష రాశిని వాటిని ఏమంటారంటే ఆహ్, జీసస్‌ది వాళ్ళు జీసస్ ఒక అనుగ్రహం అనేది ఆ నెలలో వాళ్ళకి బ దొరుకుతదనేసి ఆ నెలలో ఒక ఈస్టర్ స్టార్‌ది ఏదో ఉంటది ఆ రోజు. ఏమంటారు దాన్ని? ఈస్టర్
ఏదో ఉందది. సో, ఆ నెలంతా గూడా ఈస్టర్ జీసస్ ఈస్టర్ ఈస్టర్. ఈస్టర్ హ్మ్. ఈస్టర్ ఈస్టర్ ఆ రోజు వాళ్ళు ఆ వేడుక చేసుకుంటే ఎందుకంటే ఆ రోజు మా జీసస్ మాకు అనుగ్రహిస్తున్నాడు. ఆ ఎనర్జీ, ఆ ప్రేమ, ఆ కాంతి అంతా గూడా మా మీద ప్రసరింపచేస్తున్నారని. సో, ఆ పౌర్ణమి నాడు ఆయన ఒక అనుగ్రహము, ఆ ఒక కాంతి శక్తులు ఆ ఒక పౌర్ణమికి అందుతదనమాట. సో, ఈ ఒక వృషభ రాశి అదొచ్చేసి మనం బుద్ధ పౌర్ణమి చేసుకుంటాం గదా! వేడుకలు. సో, ఆ పరమ గురువులు ఒక అనుగ్రహం, ఆ ఒక బుద్ధుళ్ళు అందరూ గూడా, ఆ ఒక గురువులంతా గూడా మన భూమి మీద వారు ఒక కాంతిని, ప్రేమని, ఆ శక్తిని ప్రసారింపజేస్తారు. అందుకే బుద్ధ ఒక వేడుకల్ని మనం చేసుకుంటామనమాట. ఆ పరమ బుద్ధుళ్ళంతా గూడా మనకి ఆ రోజు ఆ అనుగ్రహం అనేది మనకి కలిగిస్తారనమాట. ఒక శక్తులు ప్రసరింపజేస్తారనమాట భూమి. అందుకనే బుద్ధ పౌర్ణమి అనేది మన పత్రిజీ సారు మరి ఎంతో అద్భుతంగా మరి మాస్టర్స్ అంతా గూడా బుద్ధ వ్యాలీలో అనేది మరి అన్ని చోట్ల గూడా ఆ పౌర్ణమి నాడు విశేషంగా చేసుకోవడం కారణం అది. అందుకు ఆ నెల పౌర్ణమి అనేది ఆ గురువులు అనేవాళ్ళు మన భూమి మీద ఎంతో మంది మరి ఎంతో మంది సాధకులు మరి ఎంత ఎదురు చూస్తూ ఉంటారు వాటి కోసం. కాబట్టి వాళ్ళ అనుగ్రహం లభిస్తదన్నమాట ఆనాడు. అందుకే యోగులు అందరూ గూడా వేడుక చేసుకోవడము, రెడీగా ఉంటారనమాట. ఆ ధ్యాన సాధన చేసుకుంటూ మరి ఆ ఒక కాంతి కోసము, ఆ ఒక అనుగ్రహం కోసము వాళ్ళు ఆ ధ్యాన స్థితిలో నిగ్నమై ఉంటారనమాట. సో, అలా. సో, జూన్ నెల ఈ ఒక మన మానవాళికి మనం ఏదైతే కోరికలన్నీ ఉంటాయో మేనిఫెస్ట్ అయ్యే ఒక ఎనర్జీస్ మనకి ప్రసారం చేస్తారనమాట మనకి. సో, అలా ఒక్కొక్క రాశిలో, ఒక్కొక్క నెలలో విశిష్టత ఉంది మాస్టర్. కుంభ రాశి అంటే మీకందరికీ తెలిసిందే. మరి కుంభ రాశిలో ఆ ఒక సూర్యుడు ప్రవేశించినప్పుడు కుంభ పౌర్ణమి అంటారు. సో, దానివల్ల ఇప్పుడు చూడండి ఎంత నాగరికతలో ఎంతో మార్పొచ్చింది. ఎన్ని యుగాలలో ఒక రకం మార్పులు చెందామా లేదా? మరి ఎన్నో నూతన సంస్కృతులు గాని, నూతన ఒక ఎన్నో చేంజెస్ అనేది జరిగింది. సో, ఈ ఒక కుంభ పౌర్ణమి అనేది ఆ శక్తుల్ని ప్రసారింప చేస్తదనమాట. అందుకనే కొత్త కొత్త విషయాల్ని తెలుసుకోవడము, మరి మనము ఆ యుగానికి, ఆ యుగానికి మార్పులు, చేర్పులు చేసుకుంటూ మరి ఆ ఒక పరివర్తన అనేది జరుగుతుందా లేదా? ఎంత పరివర్తన జరిగింది చెప్పండి. కాలంతో పాటి ఎన్ని ప్రవర్తనలు, ఎన్ని పరిమాణము, ఎన్ని వర్తన అంతా జరుగుతూ వచ్చింది మనలో గూడా. మనం చూసినట్టయితే ఒకప్పుడు ఒక తెలివితేటలు గాని, ఇంటెలిజెన్స్ గాని, సైన్స్ గాని, టెక్నాలజీ గాని, మరి నాగరికతలో గాని, సంప్రదాయాల్లో గాని మరి ఎన్ని మార్పులు ఆ యుగానికి బట్టి మార్పులనేది చేసుకుంటూ వచ్చారో చూడండి. కాబట్టి మరి సాధనల ప్రక్రియలు గూడా అంతే. అప్పుడు సాధన ప్రక్రియలు చాలా కఠినంగా, చాలా ఇదిగా ఉండేది. రకరకాల ఇది ఉండేది. కానీ మానవాళికి మార్పు అయ్యే కొంది సైన్స్, టెక్నాలజీ అన్ని పెరిగే కొంది మరి మన పని గాని, మనం చేసే వాటి వల్ల ఎన్నో మార్పులు చేయడం వల్ల మరి సాధనలో గాని మనిషికి అనుకూలంగా ఉండేటట్టు ఇప్పుడు రోజులలో అనుకూలంగా ఉండేటట్టు అయి గూడా మనకి సాధనలు గూడా మనకు తగ్గట్టే మనకు అందించడం అనేది జరిగింది మాస్టర్స్. సో, అలా ఒక్కొక్క పౌర్ణమిలో ఆ శక్తులు భూమి మీద ప్రసారం జరిగేతలకి ఎన్నో మార్పులు జరుగుతది మాస్టర్స్. సో, ఎన్నో మార్పులు తీసుకొనొస్తదనమాట. అందుకు పౌర్ణమి అనేది చానా ఒక విశిష్టత కలిగింది. ఎంతో అనంత ఒక శక్తులు అయన్నీ గూడా భూమి మీద ప్రసారం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రత్యేకంగా మనము ప్రత్యేకంగా మరి మనకి తెలిసినప్పుడు మరి ఆ శక్తులు ఎంత ఇంపార్టెంట్ మాస్టర్స్, ఆ ఎనర్జీ ఎంత ఇంపార్టెంట్ మ మరి మనం తీసుకోకపోతే మనం అది కోల్పోయినట్టే గదా! కోల్పోయి నాకు గావాలి అంటే ఎట్లా మాస్టర్స్? కాబట్టి మనము ఎప్పుడు గూడా ఆ ఒక సమయం వేస్ట్ చేయకూడదు. ఆ పౌర్ణమి దినాలు ఆ మేడం 7 ఫోనొచ్చిందా మీకు? ఆ! ఫోనొచ్చిందా? ఆ! ఒకసారి స్పీకర్ ఆన్ చేసి ఆ! ఆఫ్ చేయండి మేడం. చేశాను. చేశాను. సరే. ఇప్పుడొచ్చింది గదా! సో, అందుకనే ఓకే. మాస్టర్స్ మనం ఇప్పుడు ఇంత ధ్యాన సాధన ఎందుకు జేస్తున్నాం మాస్టర్స్? ఆ ఎనర్జీ కోసమే గదా! ఆ కాస్మిక్ ఎనర్జీ రిసీవ్ చేసుకోవడానికే గదా!
మరి అదంతా మనము గంటలు గంటలు ధ్యాన సాధన చేసి మరి ఆ ఎనర్జీ కోసమే గదా! మన జీవితంలో మనం ప్రతిదీ మేనిఫెస్ట్ చేసుకొని ఆనందంగా, ప్రశాంతంగా, ఆరోగ్యవంతంగా ఆ! యుక్తితో మరి అన్నీ గూడా మనం దాని కోసమే చేస్తున్నాం. మరి అట్లాంటప్పుడు మరి ఈ ఒక పౌర్ణమి నాడు చాలా విశిష్టమైంది. సో, ఎంతో ఒక అనంతమైన కాస్మిక్ ఎనర్జీ అనేది భూమి మీద ప్రసారం జరుగుతది. గురువులు గూడా వాళ్ళు ఒక అనుగ్రహము మన మీద వాళ్ళు కురిపించడం అనేది జరుగుతది. కాబట్టి ఈ అన్నిటికి అనుకూలం అన్నమాట ఈ ఒక పౌర్ణమి అనేది. కాబట్టి ఎంత గొప్పో చూడండి. కాబట్టి ఇది గొప్ప బాగుంది. కానీ ఉపయోగించుకోవాలి గదా! దాన్ని ఉపయోగించుకునే దాంట్లోనే ఉందన్నమాట మనదంతా. అన్ని విశిష్టత చెప్తారు. ఇది జేయండి మంచిది, అది జేయండి, మౌనంలో ఉండండి, మీ శక్తుల్ని ఆదా జేసుకోండి అని. కానీ చేసినప్పుడే గదా! దాన్ని తీసుకొని ఆచరించినప్పుడే గదా! మనకి జీవితంలో ఏదన్నా. కాబట్టి అది చాలా ఇంపార్టెంట్. సో, పౌర్ణమి నాడు మనకి ముందు 2 రోజులు గాని, తర్వాత 2 రోజులు గాని, అలా ఆ రోజు గాని, అంతా గూడా మనము మన మౌనంలో ఉండాలి. సో, శరీరంలో తినే మనం ఆహారం ఉపవాసం. అంటే ఎందుకు ఉపవాసం అంటే చూడండి మీరు మసాలాలన్నీ తిన్నారనుకో. ఆ! అప్పుడేమవుతది కడుపు డిస్టర్బెన్స్. ఇంకా మీరు ధ్యానంలో కూర్చోగలుగుతారా? కడుపులో నొప్పి పుట్టింది. మీకు ఒకలాగా లూజ్ మోషన్స్ వస్తుంది. ఒకలాగా అన్‌ఈజీగా ఉంది. అప్పుడు అది అంత ఎఫెక్ట్ చేస్తది. మీకు చేయబుద్ధి గాదింకా. అబ్బా! నాకు కడుపు నొప్పొస్తుంది. ఆ ఎనర్జీ ఆడికి పోంగానే మీరు తిన్న ఆహారము అది ఏమవుతది అంటే ఎన్నో రకాలుగా మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తది. కాబట్టి శుద్ధ సాత్విక ఆహారం లైట్ ఫుడ్ తీసుకోవాలి. లిక్విడ్ తీసుకుంటే ఇంకా మంచిది. ఫ్రూట్స్ తింటే ఇంకా మంచిది. సో, లైట్ ఫుడ్ తీసుకొని, ఏ ఒక ఇది లేకుండా, మసాలాలంతా లేకుండా, శుద్ధ సాత్విక ఆహారం ఎటువంటి కడుపులో గూడా ప్రశాంతంగుంటది. ఏ డిస్టర్బెన్స్ ఉండదు. లేకుంటే ఏమవుతది అంటే, ఆ శక్తి తీసుకుంటారు మీరు లోపల ఒక రకంగా. బాత్రూమ్ పోతే బావుంటది. బాత్రూమ్ పోతే ఇంక ఇదే సరిపోద్ది. సో, డిస్టర్బెన్స్ వచ్చేస్తది. లేకుంటే మనకి ఒక రకంగా డోస్ ఇదైపోయేసి చేయబుద్ధి గాదు. అబ్బా! పడుకుంటే బావుంటదే అనే ఫీలింగ్ వచ్చేస్తది. సో, అన్ని రకాలుగా డిస్టర్బెన్స్ అనేది ఉంటది. కాబట్టి అందుకే నువ్వు ఏ ఆహారాన్ని భుజిస్తున్నావు అనేది గూడా ఇంపార్టెంటే. సో, దాని ద్వారా గూడా నీకు డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ చేస్తది. కాబట్టి ఆహార విషయంలో నీ శరీరానికి ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాతొచ్చేసి ఈ మనస్సు. ఏమంటే ఎక్కువ ఆలోచనలో మునిగిపోయి ఉంటది. ఆ గతంలోనో, భవిష్యత్తో లేకుంటే అదో, ఇదో ఆ ముందు జరిగిందో, ఆ రోజు జరిగిందో, ఇంట్లో సమస్యలో, అది లేదనో, ఇది లేదనో, ఇంగ ఎప్పుడు జూసినా దానికి అదే గోల. సో, ఇంగ అదేం జేస్తది, ఇంగ ఏ గోలుందో అదే గోల ఆలోచిస్తనే ఉంటది. సో, ఏమవుతది ఆ పౌర్ణమి నాడు ఇంకా రెట్టింపు పెరుగుతది. ఎందుకంటే ఎనర్జీ అనేది భూమి మీద వచ్చినప్పుడు, ఆ ఎనర్జీ ఏం జేస్తది ఇంకా మీకు ఆలోచింపచేసేది శక్తిని ఇంకా పోసి, ఇంకా ఆ రోజంతా ఏడుస్తాం. ఎందుకు ఏడుస్తున్నామో తెలీదు. ఎందుకబ్బా! ఇప్పటిదాకా లేదే, సరే మనం అనుకుంటున్నాం గానీ, ఈరోజు ఎందుకబ్బా! ఈ 3 రోజులు ఏడుస్తున్నా, ఎందుకు బాధపడతా ఉండా నేను? ఎందుకు మళ్ళా అయన్నీ గుర్తొచ్చిందంటే, ఏం చేసింది ఈ ఎనర్జీస్ ఎప్పుడైతే మనం తీసుకోవడం జరిగిందో, నీ లోపల ఉండేటి రెట్టింపు పెరుగుతదనమాట. కోపం రెట్టింపు పెరుగుతది. నీ లోపల ఏదో నువ్వు పెట్టుకొని ఉంటావు. అయన్నీ గూడా బయటికి ఓపెన్ అప్ అయిపోతదనమాట. అయన్నీ గుర్తు చేసుకుంటామనమాట మనం. ఆ మనసులో ఉండే పాతయన్నీ ఆ టైంకి గుర్తుకొచ్చేస్తది. ఇంక గుర్తుకొచ్చేసి ఎమోషన్‌లో ఇదైపోతాం, బ్యాలెన్స్ మిస్ అయిపోతాం. ఏడవడము, దుఃఖించడము, రోదించడము, అరవడము, కేకలేయడము అంటే రకరకాల ఎమోషన్స్ అన్నీ గూడా రిలీజ్ చేస్తామనమాట బయటికి. ఎందుకు అంటే, ఆ రోజు ఆ ఎనర్జీ ఏం చేయాలనుకుంటది, నీ లోపల చెత్తంతా బయటెయ్యాలనుకుంటది. అంటే అది క్లెన్జింగ్ జేయే ఒక ప్రక్రియ అనేది జరుగుతది. కానీ ఇక్కడేమవుతాం మనము, అది బయటకొచ్చే తలికి గుర్తు రాంగానే ఎమోషన్‌లో మునిగిపోతాం. ఇప్పుడు గుర్తుకొచ్చిందది. నీ లోపల బెట్టుకొనుండదు. నీకే తెలీలా. ఈ పౌర్ణమి నాడేమవుతది, అది బయటికొచ్చేస్తది. ఎందుకు అది బయట ఏసేయాలని జూస్తుంది. లోపలుండే చెత్త, చెదార్థం అంతా గూడా అది బయటికెయ్యాలని జూస్తుంది. కానీ ఏమవుతది, అది నీకు గుర్తుకొచ్చే తలికి ఇంక నువ్వు అయన్నీ గుర్తు చేసుకొని సతమతం చేసుకొని నీకింక కోపము దాని ఇప్పుడది రాంగానే ఇప్పుడు కొంతమందిని చూస్తే కోపం. వాళ్ళు కనిపించకపోతే ఏముండదు. వాళ్ళు గుర్తు చేసి లోపల నుంచి మంట, కోపం అన్నీ వస్తా ఉంటాయి. అప్పుడు ఆ టైంలో గుర్తొచ్చిందనుకో ఇంక మనం రేగిపోతాం.
గుర్తు చేసుకొని మనల్ని మనం తిట్టుకోవడము, రైజ్ అయిపోవడము అన్నీ ఇది చేసేసుకుంటూ ఉంటాం అన్నమాట. సో, అది మనకి తెలీదు ఎందుకు అనేసి. ఎందుకంటే అది బయటికొచ్చింది తీయడానికి. కానీ నువ్వేం చేసావు దాన్ని పట్టుకొనేసి నువ్వు రియాక్ట్ అయిపోతాం మనం ఆ క్షణంలో. సో, అందుకని ఆ టైంలో మనకి ఎప్పుడైతే తెలిసిందో ఏమో ఈ రకంగా జరుగుతదా? ఓహ్! అందుకనా? నెలంతా గమ్మునుంటా గాని, ఆ రోజు ఇంకా అన్ని రెట్టింపు పెరిగిపోయి కోపము అన్నీ వచ్చి గుర్తుకొచ్చి ఇంకా ఏడవడం, బాధపడడం ఇయన్నీ జరిగేది అందుకా? అని ఎప్పుడైతే తెలిసిందో ఏం చేస్తాము? మౌనంగా ఉంటాం. మౌనంగా ఉండి ఎప్పుడైతే సాక్షిగా ఉండి సైలెన్స్‌గా ఉంటావో, అప్పుడు నీ గుణాలు తెలిసిపోతది. ఓహ్! ఇంగా నాకు కోపం ఉందా? ఓహో! ఇంకా నాకు వాళ్ళ మీద కోపం ఉందా? ఇంగా నాకు ఈర్ష్య ఉందా? ఇంకా నాకు కుళ్ళుందా? ఇంగా నాకు స్వార్థాలున్నయ్యా? సో, నీ సినిమా నీకు బాగా నీకు ఏ చెత్తలన్నీ నువ్వు పెట్టుకొనుండవో, ఆ చెత్తంతా కనిపిస్తదనమాట మనకి. సో, ధ్యానంలో ఎట్ట కనిపిస్తది? ధ్యానం చేసేటప్పుడు నీ గురించి నీకు బాగా అర్థమవుతది. ఎందుకు సైలెన్స్‌లో ఉన్నప్పుడు నీ అయన్నీ బయటికి అద్దంలో కనిపించడం క్లియర్‌గా కనిపిస్తది. కానీ ఇక్కడ ఏంటి నువ్వు ధ్యానం చేయకపోయినా పౌర్ణమి నాడు ఎప్పుడైతే ఆ శక్తులు భూమి మీద ప్రసారింపజేస్తదో అందరి ఆలోచనలు గూడా ముందుకొస్తాయి. అందరూ ఒక ఎమోషన్స్ ఏవో ఒక వాళ్ళకన్నీ ఉండి అన్నీ యథార్థంకి వచ్చేస్తదనమాట. సో, వాళ్ళకి తెలియక ఏమవుతది రియాక్ట్ అయిపోతారు. వాళ్ళకి తెలీదు గదా! సో, నాకు కోపం వచ్చిందని రియాక్ట్ అయిపోతారు. కోపం వచ్చిందని తిట్టేస్తారు. కోపం వచ్చిందని అన్ని వాళ్ళు ప్రభావితం అయిపోతారనమాట. అది బయటికి రిలీజ్ అవ్వాలి గదా! నీ లోపల కోపం పెట్టుకొనుండవు. నటించావు ఇన్ని రోజులు. నటించుకొని పెట్టుకోనుండవు. ఏమవుతది అనారోగ్యం వస్తది. పౌర్ణమి నాడు ఏం చేస్తది బయటికేస్తది. క్లెన్జింగ్ జేస్తది. బయటకొచ్చినప్పుడు ఏం చేసేస్తావు నువ్వు? బయటికి రిలీజ్ అయినప్పుడు కోపంతో అరిసేస్తాం, తిట్టేస్తాం వాళ్ళకి. సో, అలా నీ కోపం అనేది బయటికి రిలీజ్ అయిపోతది. ఆ ఎమోషన్స్ అన్నీ గూడా బయటికి నువ్వు చూపిచ్చేసుకుంటావు. నువ్వు పెట్టుకున్నా గూడా అది ఎన్ని రోజులు పెట్టుకొనుంటావు. ఆ శక్తి వచ్చేసి నీకు బయటికి రిలీజ్ చేపిస్తదనమాట. అప్పుడు మనం ఆటోమేటిక్‌గా రియాక్ట్ అయిపోతాం. అర్థం చేసుకున్నోళ్ళు అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకోకూడని వాళ్ళు మనకు తెలిసింది. రిలేషన్‌షిప్ బ్రేక్ అయిపోతది. అమ్మో! ఇన్ని రోజులు దాపెట్టుకొని ఉండేవా? నేనేమో అనుకున్నాను. మంచిదానివి అనుకున్నానే, మంచి గుణాలుండయి అనుకున్నా. ఓయమ్మో! ఇప్పుడు తెలిసిపోయిందే నువ్వు మంచిదానివి గాదు. ఓయమ్మో! ఇన్ని గుణాలుండయా? ఇంత పెట్టుకొని ఉండవా నువ్వు? అనేది అన్ని బట్టలు అంటే మన లోపల ఉండే గుణాలన్నీ బాహిరకం అయిపోద్దనమాట. సో, నువ్వు దాచిపెట్టుకొని ఉండేయన్నీ గూడా బయటకొచ్చేస్తాయి. ఎన్ని రోజులు దాచిపెట్టుకొని లోపలుంటావు. సో, ఆ శక్తులు ఏమంటే ఎన్ని రోజులు పెట్టుకోవడం వల్ల నువ్వు ఏమవుతావు రోగిష్టివైపోతాం. లోపల పెట్టుకొని మురగబెట్టుకుంటే ఏమైతది? అది రిలీజ్ కాకపోతే, బయటికి ఇది కాకపోతే నువ్వు ఏమైపోతావు? కాబట్టి అది బయటికి నీకు ఇది జేసేస్తది. అది మంచిదే జేస్తుందది. కానీ మనకు తెలీదు. కాబట్టి బయటోళ్ళకి తెలీదు. ఎవరికి ఏం జరుగుతుందో తెలీదు. మన ఇంట్లో వాళ్ళకి తెలీదు. మన బంధువులకి తెలీదు. పక్కనోళ్ళకి తెలీదు. కాబట్టి ఆ రియాక్షన్ బట్టి ఆడ మన సమస్యలు ఫేస్ చేయాల్సి అవునా గదా! సమస్యలు ఫేస్ జేయాలి గదా! ఇప్పుడు నువ్వు కోపగిచ్చినా, నువ్వు అరిసినా వాళ్ళు ఒప్పుకుంటారా? వాళ్ళు ఒప్పుకోరు. లేదబ్బా! నా లోపల నుండి ఇప్పుడేందో అది అటొచ్చేసింది. నేనెంత ఇది జేసుకోవాలన్నా కంట్రోల్ జేసుకున్నా. ఎన్ని రోజులు కంట్రోల్ జేసుకుంటాం గుణాల్ని? అందుకని ఇక్కడ అందుకట్ట ప్రభావితం అయిపోతాం. మన సైకో గాని, మన శాడిస్ట్ అన్నీ బయటకొచ్చి పడతాయి. సో, అందుకని ఆ 7 రోజులు విచిత్రంగా ప్రవర్తిస్తారనమాట. ఒక్కొక్కరు మనం చూస్తే. నెలంతా సైలెంట్‌గుంటరు. ఏమన్నా జరిగేటటువంటి సంఘటనలు ఘోరంగా నెలంతా ఏం జరగవు. ఒక్కొక్కసారి ఘోరంగా జరుగుతుంటాయి. ఈ ఎనర్జీ ప్రభావం వల్లే అలా ప్రవర్తిస్తారనమాట. ఏందబ్బా! వాళ్ళు ఇంత పనులు జేశారా? ఏంది ఇట్ట ప్రవర్తించారు అంటే, మరి ఆ ఎనర్జీసు వాళ్ళల్లో ఉండేది ఎప్పుడైతే తీసి వాళ్ళు ప్రవర్తించేస్తారనమాట. వాళ్ళు రియాక్ట్ అయిపోతారు. వాళ్ళు ఆ పనులు చేసేస్తారనమాట. సో, అలా బయటికి ప్రసారం జరుగుతదనమాట. సో, మరి లోపల పెట్టుకొనుంటే, మరి ఏ రోజు ఒకరోజు అది రావాల్సిందే బయటికి. కాబట్టి ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో, ఏం జేస్తాం? మౌనంగా ఉంటాం. ఓహో! ఇవన్నీ ఉందా? అటైతే ఎందుకుంది ఇయన్నీ? సో, లేదు వీటి నుంచి నాకు హానినే గదా! సో, ఈ కోపం ఎందుకుంది? స్వార్థంగా ఉందా? ఓహ్! ఈ కుళ్ళొచ్చిందంటే వాళ్ళ మీద కుళ్ళుందా నాకు? సో, లేదు ఈ గుణాన్ని నేను పరివర్తన చేసుకోవాలి. నేను మార్చుకోవాలి. ఈ గుణాన్ని వల్ల ప్రయోజనం లేదు. వద్దు. సో,
ప్రేమతత్వం పెంచుకుంటాం. ఎందుకబ్బా ఇయన్నీ నాకు అనేసి ఆటోమేటిక్‌గా మనకు అర్థమైపోయింది వాటి వల్ల అంత నష్టం అనేసి. అప్పుడు ఏం చేస్తాం మనల్ని మనం మార్చుకోవడానికి రెడీ అయిపోతాం. అప్పుడు ప్రేమని పెంపొందించుకుంటాం. సో, అప్పుడు ఎలా వస్తది మీకు ఈ ప్రేమ అంటే మంచి కార్యక్రమాలు చేయడం, హెల్ప్ చేయడం, మళ్ళీ ధ్యాన ప్రచారం జేయడం, అందరితో కలిసిమెలిసి ఉండడం, నీ దగ్గరుంటే డబ్బులుంటే అక్కడ షేర్ చేయడము, మంచి పనులకి ఒక డబ్బుల్ని సహాయం జేయడము, మళ్ళీ అంత సామూహికంగా వర్క్ చేస్తే వెళ్లి అక్కడ అందరికి వంట జేయడం, పెట్టడం వాళ్ళతో, మంచిగా ప్రేమతో మాట్లాడడం, స్నేహం పెంచుకోవడం, ఫ్రెండ్‌షిప్ పెంచుకోవడం. సో, ఎప్పుడైతే ఈ పనులన్నీ చేస్తామో మన క్యారెక్టర్ అనేది మారుతది మాస్టర్స్. మరి ఏమి చేయకుండా క్యారెక్టర్ మారాలంటే మారదు మాస్టర్. ఊరికే ధ్యానంలో కూర్చొని నేను మారాలంటే ఎట్ట మారుతారు? మీకు ఎట్టొస్తది ప్రేమతత్వం? సో, సేవ ద్వారానే ప్రేమతత్వం వచ్చేది. సేవ చేయకుంటే ఎట్టొస్తది మాస్టర్స్. సో, అందుకని ఈ ఒక సత్కర్మలు చేయమనేది అందుకే. ఋషులు, మహర్షులు ఊరికే చెప్పలా. నాన్న పుణ్య కార్యక్రమాలు చేయండి. మంచి పనులు చేయండి. సో, ఎప్పుడైతే చేస్తామో, ఆ మంచి పనులు చేసినప్పుడు వాళ్ళు మనల్ని ఎప్పుడైతే అప్రిషియేట్ చేయడమో, వాళ్ళు మంచిగా అబ్బా! చూడమ్మా ఈమె ఎంత మంచిదో, ఈమె ఎంత అన్నదానం చేసినప్పుడు మనలో ఎంతో ఆనందం కలుగుతుంది. ఓహ్! ఇటు పనులు చేస్తే వాళ్ళు మనల్ని ఇష్టపడతారా? ఓహ్! ఇలా సేవ చేస్తే వాళ్ళందరి ప్రేమ మనకు లభిస్తదా? ఇది బాగుంది గదా! ఎందుకు వాళ్ళ చేత తిట్టించుకుని ఇప్పుడు తిట్టించుకున్నారు, అరుచుకున్నారు. అది నచ్చుద్దా మాస్టర్స్ మీకు? మీకు నచ్చుద్దా? ఇప్పుడు మీ ఇంట్లో మీ మొగుడు తిడుతుంటే నేను హింసిస్తుంటే మీకు నచ్చుద్దా? మీ పిల్లోలు మీకు తిడుతుంటే నచ్చుద్దా? ఎవడికి నచ్చుద్ది మాస్టర్స్? ఎవరికీ నచ్చదు. సో, సమాజం అంతా మనల్ని తిట్టుతా, అవమానిస్తే వాడికి నచ్చుద్దా మాస్టర్స్? సరే ఏం చేయలేక మౌనంగా ఉంటది. మనకెట్లైనా ఒక రకమే. అదే మిమ్మల్ని ఇష్టపడుతుంటే, అదే మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంటే, అదే మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తుంటే, వాళ్ళు "అమ్మ మీ నుంచి మాకు మంచి జరిగింది తల్లి. మాకు పలాని ప్రాబ్లమ్ ఉంటే నువ్వు మాకు సేవ్ చేసావమ్మా. మా బట్టలు లేకపోతే నువ్వు బట్టలిచ్చావు తల్లి. మేము ఆకలితో ఉంటే నువ్వు అన్నం పెట్టావు." అంటే ఎంత బావుంటది చూడండి. సో, వాళ్ళ ఆనందమున మనకు ఆనందం రెట్టింపు పొందుతాం. వాళ్ళ ఆనందం చూసి మనకు ఆనందం వస్తది. అప్పుడు అనిపిస్తది. ఓహ్! ఇది గదా నిజమైంది. ఇది గదా అసలైన ఆనందం. అప్పుడు ఆ సేవలో ఆనందం అనేది మీకు తెలిసినప్పుడు ఆ పనులు చేయడం అనేది మొదలు పెడతారు. ఆ ప్రేమ పొందినప్పుడు ఇది గదా! అబ్బా! ఎంత బావుందో ఆ ప్రేమ ఉంటే, ఎంత బావుందో ఆ స్నేహం ఉంటే మనకి. అప్పుడు ఆ పనులు చేయడం ద్వారా మనలో పరివర్తన, ద్వేషము, కోపము, ఈర్ష్య అన్నీ వాటికవే ఎళ్ళిపోతాయి. సహజంగానే ఎళ్ళిపోతాయి. నువ్వు అదిం పెడితే పోవయ్యి. నువ్వు దాపెట్టుకుంటే పోవయ్యి. లోపల పెట్టుకుంటే పోవయ్యి. కాబట్టి నువ్వు ఎప్పుడైతే సత్యం తెలుసుకుంటావో, ఎప్పుడైతే వీటి వల్ల మనకి ఏ హాని తప్ప ఏం ప్రయోజనం లేదు వాటి వల్ల అని తెలుసుకొని ఎప్పుడైతే కర్మలు, మంచి కర్మలు ఎప్పుడైతే నువ్వు చేస్తావో ఆటోమేటిక్‌గా పరివర్తన జరిగి మీలో ప్రేమ, కరుణ, సత్యము, ధర్మము, న్యాయము, నీతి, అంకిత భావము, మరి క్షమాగుణము ఇలా అన్నీ ఒక్కొక్కటి మనం మనకెప్పుడైతే సహజంగా ఆ గుణాలొస్తాయి ఇయి మాయమైపోతాయి. అప్పుడు మీకు ఎలాంటి ఎనర్జీస్ మీకు భూమి ప్రసారింపచేసినా మీరు చాలా బ్యాలెన్స్ ఎందుకంటే లోపల ఏమీ లేవు. ప్రేముందనుకో ఇంకా రెట్టింపు ప్రేమ పెరిగి, ఇంకా ప్రేమ ప్రసారం జేస్తారు మీరు. కరుణుందనుకోండి ఇంకా ఎక్కువ కరుణ ప్రసారింపజేసి, అందరికి గూడా మరి ఏ రకంగా హెల్ప్ జేయాలో, మరి ఆ రకంగా సేవని అందిస్తాం మనము. కాబట్టి ఎప్పుడైతే నీ లోపల విపరీతమైన ధర్మం ఉందనుకోండి, ఆ ఒక భూమి మీద అద్భుతంగా ఏ ధర్మల్ని స్వధర్మం అయితే ఏమి, పరధర్మం అయితే ఏమి, సంఘంలో అయితే ఏమి మీరు ధర్మంలో జీవించడం ద్వారా ఎంతో మంది మిమ్మల్ని చూసి ఇన్‌స్పైర్ అయితారు. కాబట్టి అలాంటి గొప్ప గుణాలు ఎప్పుడైతే మన లోపల ఉన్నాయో, ఇంకా అలాంటి గొప్ప జ్ఞానం పొంది, ఇంకా రెట్టింపు నైపుణ్యం పొంది, ఇంకా రెట్టింపు అద్భుతంగా పళ్ళు అనేది ఈ భూమి మీద మన కళ్యాణము జరుగుతది. మళ్ళా ఈ లోక కళ్యాణానికి గూడా మన శక్తి ఆ ఒక జ్ఞానం, ఆ శక్తి గూడా ఉపయోగపడతది. ఇంత జరుగుతది మాస్టర్స్. కాబట్టి పౌర్ణమి అనేది ఎంత ముఖ్యం జూడండి. పౌర్ణమి ఎనర్జీ అనేది చానా మన జీవితానికి బ్యాలెన్స్‌డ్‌గా ఉండడానికి, మన ఒక ప్రగతి, ఆత్మ ప్రగతికి, మన సత్యం తెలుసుకోడానికి, మరి ఆ జ్ఞానంకి గాని, అన్ని రకాలుగా మన మన జీవిత ప్రపంచికంగా గాని, అలా ఆధ్యాత్మికంగా గాని,
రెండు రకాలుగా ఉపయోగపడుతుంది. అలానే నీ శారీరక ఆరోగ్యం గాని, మనసు ప్రశాంతంగా ఉండడానికి గాని, నీ ఒక బుద్ధి వికాసంకి గాని, నీ ఒక ఆత్మ చైతన్య విస్తరణ కోసం గాని, ఈ ఒక పౌర్ణమి శక్తులనేది చాలా ఉపయోగపడుతది మాస్టర్స్. సో, ఇన్ని ఉపయోగాలు ఉందన్నమాట దీనికి. అందుకనే పౌర్ణమి నాడు ఇంకా మనం ఒక్కరమే కాకుండా ఇంకా సమూహికంగా చేస్తే ఇంకా ఎంతో గొప్ప మార్పులు ఇంకా రెట్టింపు. మరి ఆ సమూహిక ధ్యానంలో మరి అందరూ గూడా చక్కగా ధ్యాన స్థితిలో అందరూ గూడా దాన్ని రిసీవ్ చేసుకోవడం జరుగుతది. సో, అన్ని రకాలుగా మనము ఒక్కరమే ఉన్నామనుకో, ఇంగ చాలులేబ్బా ధ్యానం కొంచేపు చేసిన అదే సమూహికంగా అందరూ కలిసినప్పుడు ఏమంటే, ఇంకా చేద్దాం, రాత్రంతా చేద్దాం, వాళ్ళు చేస్తున్నారు గదా! సో, మనం గూడా కూర్చుందాం అనేది ఇంట్రెస్ట్‌తో ఇంకా బాగా ధ్యానం చేస్తాం. సమూహికంగా ఉన్నప్పుడు మనం గ్రూప్ కాన్షియస్‌తో ఉన్నప్పుడు ఇంకా చేద్దాము అనే ఫీలింగ్‌తో ఇంకా బాగా రాత్రంతా గూడా మేలుకొని, మనం ఆ నైట్ అంతా గూడా వేస్ట్ చేసుకోకుండా, మనం అవేర్‌నెస్‌తో పూర్తిగా నైట్ అంతా గూడా ఆ ఎనర్జీస్‌ననేది ఉపయోగించుకుంటాం. మరి సూర్యుడు చూడండి పొద్దునంతా గూడా ఆ ఒక సూర్యుడు ఒక ఎనర్జీస్ తోటి మరి మనకుంటది. నైట్ వచ్చేసి మరి ఆ చంద్రుడు చల్లదనం. కూలింగ్ ఎఫెక్ట్ అనేది ఒక చంద్రుడు అనేది ద్వారా మనకి భూమి మీద ప్రసారింపజేస్తుంది. సో, ఆ ఒక ప్రశాంతత అనిపిస్తది మనకి. సాయంత్రం అవ్వంగానే చానా కూల్‌గా వాతావరణం అంతా కూల్‌గుంటే ఎంత ప్రశాంతంగా ఉంటది చూడండి. సో, 2 మనకి ఇంపార్టెంటే. సూర్యుడు ఒక కాంతి ఇంపార్టెంటే, చంద్రుడు ఒక కూలింగ్ ఎఫెక్ట్ 2 ఇంపార్టెంటే. మరి సూర్యుడు కాంతి మరి ఎలా ఆయనకొస్తదంటే సూర్యుడు ఆ ఒక కాంతిని ఈయన రిసీవ్ చేసుకొని, మరి రాత్రులు మనకు అవసరం గదా! వెలుతురు అనేది. కొంతైనా వెలుతురు భూమికి చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ వెలుతురుని తీసుకొని మనకి ప్రసరింపజేస్తాడు. మరి ఒక చంద్రుడే సూర్యుడి నుంచి తీసుకొని మన భూమికి కాంతి ఉపయోగించుకున్నప్పుడు గురువులు మరి వాళ్ళందరూ మనకి ఇవ్వరా మాస్టర్స్? వాళ్ళ శక్తుల్ని, వాళ్ళ యొక్క జ్ఞానాన్ని, వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని మనకి అందించరా మాస్టర్స్? మరి చంద్రుడే మనకంత చేస్తూ ఉన్నాడు అంటే, మరి సూర్యుడే మనకి మరి అన్ని జీవము మరి ఇక్కడ ప్రతిదీ గ్రోత్ జరుగుతుంది అంటే ఒక వృక్ష జాతులు గాని మనంతా మనుగడ జరుగుతుందంటే మరి ఆ సూర్యుడి కాంతి ఎంత ఇంపార్టెంట్ మనకి. సూర్యుడు కాంతి గాని ఇది లేకుంటే మనం బతకగలుగుతామా? ఒక్కరోజు గూడా లేదు. కాబట్టి మరి సూర్యుడి నుంచి ఎంత మనం పొందుతూ ఉన్నాం. మరి ఇవన్నీ ఇంత హెల్ప్ చేస్తుంటే మరి సర్వాత్మ ఎంత చేస్తూ ఉంటారు. మరి ఈ సృష్టి మరి ఎంత అందిస్తుంది ఈ ఒక సృష్టి శక్తుల్ని మనకన్నిటి ఎన్ని అనుకూలంగా మనకు హెల్ప్ చేస్తుంటారు. మరి ఎంతో గొప్ప స్థితులు ఒక గొప్ప చైతన్యం హైయెస్ట్ ఆత్మలు ఒక చైతన్యము పొందిన ఆ ఆత్మలు ఎప్పుడు మన ఒక మేలు కోసమే ఎదురు చూస్తూ ఉంటది మాస్టర్స్. మరి అలాంటి అన్నిటికి గూడా ప్రసరింపచేసే అనుకూలమైందనమాట ఈ పౌర్ణమి నాడు. కాబట్టి అందుకే అంత విశిష్టత ఉందన్నమాట ఈ పౌర్ణమికి. మళ్ళా ఒక్కొక్క నెల ఒక శక్తుల్ని ప్రసరింపజేస్తది. 12 పౌర్ణమిలు ఇంపార్టెంటే. ఏ ఒక్క పౌర్ణమి గూడా ఇది కాదు. ప్రతి పౌర్ణమి గూడా మనం ప్రతి 12 పౌర్ణమిలు ఉపయోగించుకుంటే మనకి ఏది మన జీవితంలో అలా ప్రపంచికము, అలా ఆధ్యాత్మికం 2 గూడా మనం అద్భుతంగా రాణిస్తామన్నమాట. గొప్ప జ్ఞానం రెండిట్లోనూ పొందుతామన్నమాట. అప్పుడు దీంట్లోనూ సంతృప్తిగా ఉంటాం. ఆధ్యాత్మికంగా గూడా సంతృప్తిగా ఉంటాం. సంతృప్తిగా జీవిస్తాం 2. లేకపోతే దీంట్లో ఏమో బాగుంటది. దీంట్లో ఏమో తక్కువుంటది. కొంతమంది జూడండి ఆధ్యాత్మికంగా చాలా బావుంటది. అద్భుతం జ్ఞానం ఉంటది. కానీ వాళ్ళ జీవితం చూస్తే జీవితంలో చూస్తే ఏమి ఉండదు వాళ్ళకి. చాలా భేదస్థిరికంగా పాపం డబ్బులు గూడా అడుక్కోవాల్సొస్తది. చాలా ఇదిగా ఉంటారు వాళ్ళక్కడ. ఎందుకంటే వాళ్ళు దీనికి మాత్రమే ఇంపార్టెన్స్ ఇచ్చిండ్రు. సో, వాళ్ళు ఓన్లీ వాళ్ళకి ఇదే కావాలి. వాళ్ళు ఓన్లీ దీంట్లోనే నిఘ్నమై ఉంటారు. కాబట్టి అదే వాళ్ళు పొందుతారు. కానీ ఇక్కడ పత్రిస్ గారు ఏమన్నారు 2 ఇంపార్టెంటే మనకి. అలా అలా ప్రపంచికము ఇంపార్టెంటే. ఇలా ఆధ్యాత్మికం ఇంపార్టెంటే. నీకు శరీరం ఉంది నీకు. సో, శరీరం నీకు ఇంపార్టెంటే. సో, నీకు మనసుంది. మనసు ప్రశాంతతను ఇంపార్టెంటే. నీకు బుద్ధి ఉంది. బుద్ధి వికాసము ఇంపార్టెంటే.
నీ ఆత్మ ఉంది, ఆత్మను ఇంపార్టెంటే. సో ఏది నెగ్లెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మనం తెచ్చుకున్నామంటే అనుభవాల కోసమే మనం తెచ్చుకున్నాము. కాబట్టి ఏది వాటిని వదలాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇది ఇంపార్టెంటే, అది ఇంపార్టెంటే. కాబట్టి రెండిటిని బ్యాలెన్స్ చేసుకోవాలా. అప్పుడు మాత్రమే జీవితము పరిపూర్ణంగా మన తృప్తిగా జీవించగలుగుతాం. సో, అలా ఈ 12 గూడా ఒక్కొక్క నెల, కొన్ని నెలలు ఆత్మకి పురోగమన కోసము సత్యం తెలుసుకునే దానికి కొన్ని కొన్ని పౌర్ణమిలు ఉపయోగపడతాయి. పౌర్ణమిలు ఏంటి? ప్రపంచిక కోరికల్ని మరి డబ్బులు, మరి ఇది, అది అని ఎన్నో ఉంటాయి గదా! సో, ప్రపంచిక ఒక మనకుండే ఒక వీటిని అన్నిటిని గూడా అయి నెరవేర్చే ఒక జ్ఞానం కలుగుతదనమాట. ఓహ్! ఎట్ట జేయాలా? ఏ రకంగా సంపాదించాలి? ఏం రాణించాలా? ఎలా రాణించాలి? నా గోల్ రీచ్ అవ్వాలంటే ఏంటి? సో, అలాంటి ఒక ఎనర్జీస్, అలాంటి జ్ఞానం ఇస్తదనమాట. అప్పుడు చక్కగా మనం దాన్ని ఉపయోగించుకొని మన గోల్స్ అన్ని గూడా నెరవేర్చుకోవడం అనేది జరుగుతుంది. సో, అలా ఈ ఒక 12 నెలలు ఎంత విశిష్టత చూడండి మాస్టర్స్. అందుకే మనం ఇప్పుడు నాకు అంతకుముందు పౌర్ణమి మీద అసలు తెలీదు. కానీ నాకు తెలియకుండానే పౌర్ణమికి ముందే చాలా హుషారుగా ఉంటా. చాలా యాక్టివ్ అయిపోయి ఉంటా. తెలియకుండానే ఇల్లంతా క్లీన్ చేసుకోవడం, సర్దుకోవడం, ఇంకా చేస్తున్నా, ఇంకా చేయాలి, ఇంకా చేయాలా, ఏదో ఆ పనులు చేద్దామా, ఈ పనులు చేద్దామా, రాత్రి పగులు చేస్తూ ఉంటా. సో, నాకు తెలీదు గదా! ఒకప్పుడు నాకు తెలీదు పౌర్ణమి ఎనర్జీస్ మనల్ని రెట్టింపు ఉంటది కాబట్టి మనకట్ట అనేది అని తెలీదు. సో, అప్పుడు హుషారుగా అప్పటిదాకా డల్ ఉండేది నేను, ఇంక హుషారుగా అసలు పౌర్ణమి నాడు ఆ వారమంతా గూడా అబ్బా! అసలు అక్కడికెళ్ళడం, ఫ్రెండ్స్ కాడికెళ్ళడం, ఇటుకెళ్ళడం, అది జేయడం, ఇది జేయడం అన్నీ జేసేస్తూ ఉంటా. సో, కానీ ఎప్పుడైతే ధ్యానంలోకొచ్చినాక పౌర్ణమి మీద అప్పుడు అర్థమైంది. ఓహో! అదా సీక్రెటు. ఓహ్! అప్పుడు మనకి ఎనర్జీస్ ఇదైపోయినప్పుడు ఆటోమేటిక్‌గా మనము ఆ ఎనర్జీతో అసలింక రెస్ట్‌లెస్‌గా అన్ని పనులు చేయడం చకచకగా, ఇంట్రెస్ట్‌గా, యాక్టివ్‌గా, చాలా ఉల్లాసంగా చేయడం కారణం ఇదా అనేది నాకు తర్వాత అర్థమైంది. సో, ఎప్పుడైనా నాకు అదో ఫీలింగ్‌తో నేను చాలా యాక్టివ్‌గా పనిచేసి ఇదేదో పౌర్ణమి గడియల్లాగే ఉంది అనేది తెలిసిపోతదనమాట. సో, అలా మనకి ఆ ఒక పౌర్ణమిలో ఆ ఒక భూమి మీద విపరీతమైన ఎనర్జీస్ అనేది చాలా పైకాష్టలో ఉంటదనమాట. మిగతాటప్పుడు నార్మల్‌గా ఉంటుంది. సో, ఆ పౌర్ణమి అప్పుడు ముందు 2 రోజులు, తర్వాత 2 రోజులు పౌర్ణమి. ఆ 7 రోజులు గూడా మనం చూసినట్టయితే కొద్దిగా డిఫరెంట్ గానే ఉంటది. ఆ 7 రోజులు వేరుగా ఉంటది. మిగతాటప్పుడంతా నెలంతా చూడండి వేరుగానే. సో, ఆ ఎనర్జీస్ బట్టే మనం ఇక్కడ అనేది అనుభూతి అనేది చూడండి అందుకే మీరు ఒకరోజు ధ్యానం చేయండి వేరుగా ఉంటుంది. ఇంకొక రోజు ధ్యానం చేస్తే వేరుగా ఉంటుంది. పగులు చేస్తే ఒక రకంగా ఉంటది. రాత్రి చేస్తే ఒక రకంగా ఉంటది. బ్రహ్మనాడి ద ద సమయంలో చేస్తే ఒక టైంలో ఒక రకంగా ఉంటది. రాత్రి 12 గంటలకు 1 గంటకి చేస్తే ఒక రకం. 3 గంటలకి చేస్తే ఒక రకంగా ఉంటది. సో, మనం రోజంతా 24 అవర్స్ చేస్తేనే డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉంటుంది. సేమ్‌గుండదసలు. మీరు చూడండి కావాలంటే. సేమ్‌గా అసలు ఉండనే ఉండదు. సో, అట్టటప్పుడు మరి భూమి మీద గూడా అంతే. ఎందుకంటే ఆ సమయం బట్టి ఆ సమయం ఎనర్జీ డిఫరెన్స్ అనేది ఉంటది. క్లైమేట్‌లో చేంజ్ ఉంటది. ఉష్ణోగ్రతలో చేంజ్ ఉంటది. సూర్యుడికి మనం చూసాం. పొద్దున్నే ఒక టైప్ ఆఫ్ ఉష్ణోగ్రత అనేది గమనిస్తాం. తర్వాత 10 గంటలకి 11 గంటలకు ఒక రకం, 12 గంటలకు ఒక రకం బాగా వేడి అనిపిస్తది. మరి ఒక ఎండలోనే దాంట్లోనే ఎంత మార్పు చూడండి. టైం ప్రకారం ఒక గంటకి వేరుగుంటది. 2 గంటలకి తీవ్రత వేరుంటది. 3 గంటలకి 4 గంటలకు వచ్చే కొద్దీ తగ్గుతుంది. మరి ఒక వేడి తత్వంలోనే ఎన్నో మార్పులు. మరి ఒక ఎనర్జీస్‌లో ఎంతో మార్పు. మనకు తెలియకుండా సూక్ష్మంలో జరుగుతుంది. కానీ మనం గమనించినట్టయితే మనకు తెలుస్తది. గమనించకపోతే అంతా మామూలేలబ్బా! పొద్దున్న లేస్తాం రాత్రయింది. ఏముంది సూర్యుడొస్తాడు, చంద్రుడొస్తాడు. అంతే నేను లేస్తున్నా, నేను పని చేసుకుంటున్నా. ఏం మార్పుందబ్బా? ఏముందబ్బా? అంటే ఏముండదు. చూడకపోతే, గ్రహించకపోతే, అది తెలిస్తే ఏమీ ఉండదు. కానీ ప్రతి క్షణము మీరు తెలుసుకోవాలి అంటే, మన అనుభూతి చెందాలి అంటే, మన చుట్టూరు ఏం జరుగుతుంది? గురువులు ఏ రకంగా మనకి ఏం తెలపాలనుకుంటున్నారు? నేచర్ ఏం మనకి సిగ్నల్స్ ఏం మెసేజ్ ఇయ్యాలనుకుంటుంది? అని మీరు ఆ సత్యాన్ని అనుభూతి చెందాలి. పూర్తిగా సైలెన్స్ అనేది ఇంపార్టెంట్. సో, ఈ సైలెన్స్ ఎట్ట ఏర్పడతదంటే రోజు సాధన చేస్తే సైలెన్స్ అనేది వస్తది.
లేకుంటే రాదు. సో, అందుకే మెడిటేషన్ ఎందుకు చేస్తున్నావు అంటే, ఆ ఒక సైలెన్స్‌లో ఉండడానికి. సైలెన్స్ కోసము పూర్తిగా ఆ ఒక శూన్య స్థితిలో ఉండడానికి, ఆ ఒక పూర్తిగా ఎప్పుడైతే సైలెన్స్‌లో ఉంటావో, అప్పుడు మాత్రమే సత్యాన్ని దర్శించగలుగుతాం. సత్యాన్ని అనుభూతి చెందుతాం. అప్పుడు మాత్రమే సరైన జ్ఞానం, యథార్థమైన జ్ఞానం అందుతది. అప్పుడు మాత్రమే నువ్వు ఏది నిజమో, ఏది అబద్ధం, వాడు అబద్ధం చెప్తున్నాడు, నిజం చెప్తున్నాడు. ఏంటిది? ఈ మనసు ఏం చేష్టలు చేస్తుంది? ఇది మనసు చెప్తుందా? లేకుంటే నిజంగానే నా ఒక ఆత్మ దారి చూపిస్తుందా? ఇప్పుడు ఏది తీసుకోవాలి? ఏది తీసుకోకూడదు? అన్ని విషయాలు మనకు తెలిసిపోతది. సో, యథార్థ జ్ఞానం అందిస్తదనమాట. ఈ ఒక్క శక్తుల ద్వారా ఈ ఒక పౌర్ణమి శక్తి ఎప్పుడైతే మనం ధ్యానంలో నిఘ్నమవుతామో, ఎప్పుడైతే పూర్తిగా సైలెన్స్‌లో ఉంటామో మనము, ఎందుకంటే మాట్లాడడం వల్ల ఎనర్జీ అనేది వేస్ట్ అవుతది. మీకు తెలిసిందే. ఖర్చయిపోతూ ఉంటది. సో, మరి ఆ మాట అన్నప్పుడు ఆ శక్తి ఆ మాటకు ఉపయోగపడాలి గదా! మరి నువ్వు చెప్పిన మాటని మేనిఫెస్ట్ అవ్వాలి గదా! కాబట్టి అది ఎనర్జీ అనేది వేస్ట్ అయిపోతూ ఉంటది. కాబట్టి ఎప్పుడైతే మనము ఆ సైలెన్స్‌లో ఉంటామో, పూర్తిగా 100% ఎనర్జీ లోపలికి తీసుకున్నప్పుడు, నీకు ఎన్నో తెలిసిపోతది లోపల. ఎన్నో క్వెషన్స్ ఉంటాయి. ఆ క్వెషన్స్ అన్నిటికి ఆన్సర్ దొరికిపోతది. అప్పుడు ఈ సృష్టిలో అంతా ఏం జరుగుతుందబ్బా! వీళ్ళందరూ ఏం జేస్తున్నారు? అవును. ఆ లోకాలన్నీ ఏంది? మన శరీరం చచ్చిపోయినాక ఏమవుతాము? అసలు ఎందుకొచ్చాం మనం? అసలు సృష్టి ఎందుకు పుట్టిచ్చిందంటావు? అసలు ఎందుకు పుట్టినాం? అసలు ఎందుకు సృష్టి చేశారు మనం? దేనికోసం మనం వచ్చినాం? అవునా! ఒక పూర్ణాత్మ ఎవడు? ఎవరి నుంచి నేను సృష్టించబడ్డా? ఇన్ని ప్రశ్నలుండేవి. మరి ఇన్ని ప్రశ్నలు ఎవడు ఆన్సర్ ఇస్తడు? చెప్పండి. ఎవరు ఇస్తారు ఆన్సర్? ఎవరు ఇయగలుగుతారు? అది ఎవడి ఆత్మకి వాళ్ళకే తెలుస్తది తప్ప, వేరేళ్ళకి ఎలా తెలుస్తది? సో, వాళ్ళ గురించి వాళ్ళకే తెలియనప్పుడు వాళ్ళు మన గురించి ఏం చెప్తారు? కాబట్టి ఎన్నో ఉంటాయి మాస్టర్స్. మరి అవన్నీ తెలుసుకోవాలి అంటే, మరి ఎలా తెలుసుకుంటాం మనం? ఏంటి దారి? అంటే ఎప్పుడైతే మనం ఈ పూర్తిగా సైలెన్స్‌లో ఉంటామో, ఎప్పుడైతే ఈ అధికమైన ఎనర్జీ ఈ భూమి మీద ప్రసంప్రజేస్తారో, ఎప్పుడైతే ఆ గురువు మండలి గాని, మరి ఆ ఒక గురువులు గాని, ఆ ఒక సర్వాత్మ, ఒక ఎనర్జీస్ ఎప్పుడు గూడా ఈ విశ్వం అంతా గూడా నడుస్తుందంటే, మనం గూడా నడుస్తున్నామంటే అంతా గూడా ఆ కాస్మిక్ ఎనర్జీ వల్లే. ఆ కాస్మిక్ ఎనర్జీ లేకపోతే ఎలా మాస్టర్స్? మనగడే లేదు. ఏదైనా ఈ సృష్టి అంతా నడుపుతుందన్నా, మనల్ని నడుపుతుందన్నా ఏదైనా కాస్మిక్ ఎనర్జీనే. అంతా గూడా కాస్మిక్ ఎనర్జీలోనే ఉంది. సో, కాస్మిక్ ఎనర్జీ లేకుండా ఏమీ లేదు. కాబట్టి ఆ కాస్మిక్ ఎనర్జీ ఎప్పుడైతే అన్నిటికి కారణం ఆ కాస్మిక్ ఎనర్జీనే. కాబట్టి ఎప్పుడైతే ఆ ఉన్నత తళాలలో ఉన్న ఆత్మలు మనకి ఆ ఒక కాస్మిక్ ఎనర్జీ, ఆ ఒక జ్ఞానం, ఆ ప్రేమ ప్రసరింపచేస్తారో, అప్పుడు మనం ఎన్నో యథార్థ సత్యాల్ని మనం రిసీవ్ చేసుకుంటాం. దానికి నువ్వు ఎంత ఓపెన్‌గా ఉండాలా? ఎంత సైలెన్స్‌తో ఉండాలా? సో, ఎంత శుద్ధ సాత్విక ఆహారాన్ని భుజించాలి. అన్నీ గూడా ఇంపార్టెంటే మాస్టర్స్. అందుకని అప్పుడు మాత్రమే మనం ఎంతో తీసుకున్న ఆ సైలెన్స్‌లో ఎన్నో విషయాలు తెలుసుకుంటాము. మనకి జ్ఞానం కావాలి, కావాలి, కావాలంటాం. మరి ఎట్టా? మనకి జ్ఞానం ఎట్టా అందుతది? ఎవరో జెప్తరు. అది నిజమని నమ్ముతామా? ఎవరో జెప్తారది. ఎట్ట తెలుస్తది నీకు సత్యమని? ఎట్ట తెలుసు నీకు ట్రూత్ అని? మరి తీసుకుంటాం. మళ్ళా వాళ్ళు బ్లేమ్ జేస్తాం. ఏందమ్మా ఇట్ట జెప్పినవు నువ్వు? మరి మేము జేస్తే రాలేదని మళ్ళా బ్లేమ్ జేస్తాం. వాళ్ళని తిడతాం, అరుస్తాం. వాళ్ళేం జెప్తుర్రు, "మాకు తెలిసింది జెప్పినామమ్మ. మేము అనుభవించింది జెప్పిందమ్మా. మాకింక అంతకన్నా తెలీదు" అని. అసలు మీరే ధ్యానం జేసి మీరే దెలుసుకుంటే గోలే ఉండదు గదా! వాళ్ళని తిట్టడం, వీళ్ళని తిట్టడం, వాళ్ళనరడం, వీళ్ళనరడం, మీరు జెప్పింది రైటా? మీరు జెప్పింది రాంగా? ఏది సత్యం? మరి మీరు ఒక రకంగా జెప్తున్నారు, ఆమె ఒక రకంగా జెప్తున్నారు, ఆ మాస్టర్ ఒక రకంగా ఎందుకు ఈ ప్రాబ్లమ్‌లన్నీ, ఈ సమస్యలు ఎందుకసలు? ఇన్ని డౌట్‌లు ఎందుకసలు? అవును, నువ్వు కనిపెడతావు. ఎట్ట కనిపెడతావు? అవును, ఆమె జెప్పింది రైటు. ఎట్ట దెలుసు? అంటే బుక్‌లో రాస్తే కనిపెడతావా? ఆ బుక్ మాస్టర్ చెప్పిందంటే ఒక మాస్టర్ మీద డిపెండ్. ఎట్టా? ఎన్ని ఉన్నాయో జూడండి. కాబట్టి ఎందుకసలంత? పత్రి సార్ ఏమన్నాడు? "నీ స్వశక్తి మీద నువ్వు నిలబడు. ఎవరో స్వశక్తి మీద కాదు. నీవు ఒక ధ్యాన శక్తితో నీవు ఒక సమస్యని నువ్వే పరిష్కరించుకో. నువ్వు జ్ఞానాన్ని నువ్వే సంపాదించుకో." మరి ఇక్కడ మనకున్నప్పుడు ఎందుకు ఇయన్నీ?
ఎందుకు ఇన్ని ప్రశ్నలు? సో, వాళ్ళ అనుభవం తీసుకొని ఓహ్! ఇన్ని పొందారా తెలుసుకోండి. ఓహ్! ఇన్ని సాధ్యమైందా? వారు ఎలా సాధ్యమైంది? ఓహ్! వాళ్ళు ఈ పనులు చేశారా? ఓహ్! ఇంత పైకాష్టకెళ్లారా? సో, అవును. ఓహ్! ఇయన్నీ సాధ్యమే అంటే నేను కూడా చేయగలను. ఒక ఇన్‌స్పిరేషన్. ఒక మాస్టర్ ఒక అనుభవం, ఒక ఇన్‌స్పిరేషన్ కోసము. ఓహ్! వాళ్ళ జీవితంలో ఓహ్! ధ్యాన శక్తి చేసి అమ్మో! ఇంత డబ్బులు సంపాదించారా? ఓహ్! ఇది కూడా సాధ్యమేనా? సో, నీ జీవితంలో ఏదో నీకు ఇది ఉందనుకో, వాళ్ళు సాధ్యపడడం బట్టి నేను కూడా చేసుకోగలుగుతా. అట్టయితే ఎట్ట చేశారు వాళ్ళు? సో, అలా హెల్ప్ అవుతదన్నమాట. సో, అప్పుడు నువ్వు సాధన చేసినప్పుడు, అంత పరికాష్ట చేసినప్పుడు లభిస్తది. ఆమెకి అయింది అంటే ఆమె చేసింది. నీకు అవ్వలేదంటే నువ్వు చేయలా. నువ్వు ఎట్ట బ్లేమ్ చేస్తావు? ఆమె ఎన్ని గంటలు చేసిందో, ఎంత ఏకాగ్రతతో ఉనిందో, ఎంత దాని కోసం కృతజ్ఞత భావం నీ కాడ ఉందా? నీ దగ్గర లేదు. ఊరికే బ్లేమ్ చేస్తా. నేను గంట చేశానే నాకు ఆరోగ్యం రాలేదే, నేను గంట చేశానే, నేను పౌర్ణమి నాడంతా ఉపయోగించుకున్నానే. అంటే నువ్వు ఎంత మాట్లాడినవో, నువ్వు ఏమేం చేసినవో, నువ్వు ఏ మనసులో మునిగిపోయినవో, ఎంత ఇయన్నీ గూడా ఉంటది మాస్టర్స్. వాళ్ళకయింది నాకవ్వలేదంటే, మరి లోపం ఎవరిది? మనది. మనం రెడీగుంటాం అందరిని బ్లేమ్ చేయడానికి. నేను అవ్వడంలే. సంవత్సరం చేసినా, 10 సంవత్సరాలు చేసినా, 20 సంవత్సరాలు చేసినా నాకవ్వడంలే. వాళ్ళందరూ ఏందబ్బా అన్ని అనుభవాలు పొంది. ఇక్కడ నిష్ఠ, ఏకాగ్రత, అంకిత భావము, సైలెన్స్, ఆ! శుద్ధ సాత్విక ఆహారము, ఉపవాసం అంటే ఇంకా మంచిది. సో, ఇలాంటి నియమాలు, నిష్ఠాలు అన్నీ పాటించి, ఆచరించి, అప్పుడు ఆ ఎనర్జీస్‌ని తీసుకొని, మళ్ళా స్వార్థం అనేది ఉపయోగించుకోడు. స్వార్థంగా ఉపయోగించుకుంటే ఆ ఎనర్జీ ఏం పనిచేయదు. నిజంగా నీకు గావాలి. నిజంగా నీలో జీవితంలో లోపమేంది? నిజంగా నువ్వు ఎంతో మందికి ఉపయోగపడతావు. నువ్వు నీ 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 ఒక సంపద నీకే గాకుండా నేనందరికీ హెల్ప్ చేస్తా. నేను ఈ లోకంలో ఎంతో నేను చేయాలనుకుంటున్నా. నాకింత ఇది ఉంది. సో, నాకు రావడం వల్ల నేను బ్రతుకుతా, ఇంకొకరిని బ్రతికిస్తా. నేచర్ ఖచ్చితంగా హెల్ప్ చేస్తది. లోక కళ్యాణం కోసం మనం హెల్ప్ చేస్తామంటే ఏమన్నా ఇస్తది మనకి. అప్పుడు రెట్టింపు దాన్ని మేనిఫెస్ట్ చేసి సో, ఇక్కడ నీ గుణం గూడా ఇంపార్టెంటే. నువ్వు ఏమి ఆశించి నువ్వు ఇది జేస్తున్నావు. సో, ఎక్కువ అతి ఆశ ఉందనుకో కొంతనే మనకి ఇస్తారనమాట. గురువులు గూడా గురువు గూడా వాళ్ళు చాలా మేధస్సు. వాళ్ళకి తెలుసు ఎలా, ఏమి అనేది. ఆ ఎనర్జీస్‌కి గూడా ఆ ఒక కాస్మిక్ ఎనర్జీ గూడా ఇంటెలిజెన్స్ ఉంది. వాటికి గూడా తెలివితేటలున్నాయి. సో, అవి గూడా ఏ రకంగా మనకి యూజ్ అవ్వాలో ఆ రకంగానే అవి యూజ్ అవుతది మాస్టర్స్. కాబట్టి ఇక్కడ మనము చేసే ప్రతి పనిలో ఏ రకంగా ఆలోచిస్తున్నాము? ఏంటి? మళ్ళీ దాన్ని ఆ ఒక తీసుకున్న ఎనర్జీని ఏ రకంగా ఉపయోగించుకుంటున్నాం? అన్నీ గూడా చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్. కాబట్టి ఇక్కడ మనము ఎప్పుడైతే ధ్యానం చేసి ఆ ఎనర్జీ, ఆ పౌర్ణమి ఎనర్జీ రిసీవ్ చేసుకుంటున్నామో, ఏ పనులకి ఎలా ఉపయోగించుకుంటాం అనేది ఇంపార్టెంటే. నువ్వు చెడు పనులకు ఉపయోగించుకున్నామనుకో, ఆ కర్మం నిన్ను వెంటాడుతుంది. ఏం ప్రయోజనం? తీసుకున్నావు ఎనర్జీ బానే ఉంది. తెలుసుకున్నావు. అబ్బా! పౌర్ణమి నాడంట గొప్ప ఎనర్జీస్ వచ్చేస్తాయి మనకి. గొప్ప ఎనర్జీస్ భూమి మీద ఉంటది. నేను మొత్తం తీసేసుకోవాలా? అప్పుడు అబ్బా! నేను ఏదనుకుంటే నెరవేరుతది అని బానే ఉంది ఇది. ఓకే. చేసేసారు. బ్రహ్మాండంగా 7 రోజులు ఉపయోగించేసుకున్నారు. బాగా ఎనర్జీ తీసేసుకున్నారు. కానీ స్వార్థంతో ఇంకొకరి నాశనానికి ఆ ఎనర్జీ ఉపయోగించుకున్నారు అనుకోండి. ఏమవుతది మనకి? ఏమవుతది? ఆ ఎనర్జీనే నేను ఆ ఎనర్జీ నీకు నీ జీవితంలో కర్మగా నిన్ను వెంటాడుతది. నువ్వు ఎనర్జీని ధర్మంగా గూడా ఉపయోగించాలి. న్యాయంగా ఉపయోగించుకోవాలి. సత్యంగా దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలో, ఆ రకంగా ఉపయోగించుకోవాలి. ఎట్టంటే అట్ట ఇది ఇష్టం వచ్చినట్టు ఉపయోగించుకోవడానికి లేదు. ఉపయోగించుంటే దాని ఫలితం గూడా నువ్వే సో, అందుకే ఈడ తీసుకోవడం కాదు, కరెక్ట్‌గా ఉపయోగించుకోవడం గూడా తెలిసుండాలా. కాబట్టి అందుకే పత్రిజీ సారు శాకాహార ర్యాలీస్ జేయండి. మరి ధ్యానం చేసినా బానే ఉంది. ఎనర్జీ తీసుకొని ఏం చేసుకుంటారు? ఏం తెలియాలిగా మీరేం జేయాలనేది. అందుకని ఆయన ఏం చేశారు? సంసారంలో నిర్మాణం చేసుకుంటా, చక్కగా మీ వృత్తులు చేసుకుంటా, మీరు సద్వరం చేసుకుంటా, మీ ఫ్యామిలీని చూసుకుంటా,
తర్వాత మీరు లోక కళ్యాణం పండ్లు, శాకాహార ర్యాలీ చేయండి, జ్ఞాన ప్రచారం చేయండి, పిరమిడ్‌లు కట్టించండి, అందరికీ చెప్పండి, మీ అనుభవాలు షేర్ చేయండి. మీరు చక్కగా అన్నదానం చేయండి, సెంటర్స్ పెట్టండి. దాని ద్వారా ఎంతో మందికొస్తే వాళ్ళకంతా అన్ని రకాలుగా అంటే నీ ఎనర్జీ అనేది వేస్ట్ పోకుండా, అనవసరమైన ఆలోచనలు మునిగిపోకుండా, అనవసరమైన శక్తి అని వాటికి పెట్టకుండా, వేస్ట్ పనులన్నీ చేయకుండా, ఈ సత్కర్మలన్నీ పెట్టేశారన్నమాట. అప్పుడు వీటిని చేస్తుంటే ఆ ఎనర్జీ అన్నీ చక్కగా వాటికి ఉపయోగపడి లోక కళ్యాణం మనకి అద్భుతంగా ఉపయోగపడి ఎంతో మందికి ఉపయోగపడుతుంది. ఆ పళ్ళు చేయడం వల్ల. మరి చూడండి ఒక పిరమిడ్ కడితే ఎంతమందికి ఉపయోగపడుతది? ఒక సెంటర్ పెడితే ఎంతమందికి ఉపయోగపడుతది? ఒక ధ్యానం చెప్తే ఎంతమందికి ఉపయోగపడుతది? ఒక జ్ఞానం నువ్వు అందిస్తే ఎంతమందికి ఉపయోగపడుతది చూడండి. కాబట్టి నీ ఒక ఎనర్జీని ఎక్కడే గాని నువ్వు వృధా చేయడం లేదు. ఎందుకంటే అప్పుడు వాళ్ళు మనము వాళ్ళు ఒక మనము ఎంతో సో, మాస్టర్స్ ఇంకొక 5 నిమిషాలు. సో, వాళ్ళు మనకి నేచర్ అనేది అమ్మా! నీ జీవితంలో హ్యాపీగా బతుకు తల్లి. నువ్వు ఆనందంగా ఉండు. నీ ఒక జీవితంని చక్కగా దిద్దుకో. నువ్వు హ్యాపీగా ఉండాలి అది ఇచ్చింది మనకి. అన్ని రకాలుగా. సో, వాళ్ళు ఎంత ఒక గొప్ప గుణంతో, ప్రేమతో వాళ్ళు ఆ కాస్మిక్ ఎనర్జీ, ఆ ప్రేమ తరంగాలు, ఆ కాంతి తరంగాలు మనకందిస్తే మనం ఎలా ఉపయోగించుకోవాలి? ఎంత కృతజ్ఞత భావంతో, ఎంత అంకిత భావంతో మనం దాన్ని రిసీవ్ చేసుకొని, మన జీవితాన్ని పండించుకొని, చక్కగా మన జీవితాన్ని ఏం గావాలో దాన్ని హ్యాపీగా స్వార్థం లేకుండా, ఏ ఒక కుళ్ళు, కుతంత్రాలు, ఈర్ష్య, ద్వేషము ఏవీ లేకుండా అయి ఉపయోగించుకుంటే మీ జీవితం సార్థకం జేసుకుంటారా? హ్మ్. మళ్ళా మీ శక్తి ఉండి మీ చుట్టుపక్కల అంతా గూడా వాళ్ళు చక్కగా వచ్చి మీ దగ్గర ప్రశాంతంగా ఫీల్ అవుతారా? 2 మంచి మాటలు చెప్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారా? సో, ఆ ఎనర్జీ నువ్వు రిసీవ్ చేసుకునిందాన్ని నీ పక్క వాళ్ళు రిసీవ్ చేసుకొని వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయితారు. నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు. చూడండి వాళ్ళిచ్చేది మన హ్యాపీ కోసం వాళ్ళిస్తున్నారు. దాన్ని మనం హ్యాపీగా మన జీవితాన్ని ఇది చేసుకుంటాం. పక్కనోళ్ళకి గూడా అది ఉపయోగించుకుంటాం. అంటే చూడండి ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా ఉండాలి, ఏ రకంగా నేచర్ అనేది ప్రతి అవకాశం ఇస్తుంది మీకోసం. అమ్మా తెలుసుకో తల్లి ముందుకు రావమ్మా, ఆరోగ్యం పెంపొందించుకో, మంచి జ్ఞానం చేసుకోండి, చక్కగా సంసారం జేసుకోండి. చక్కగా మీ జీవితంలో మీకు ఈ భక్తి గావాలనా, సంగీతం నేర్చుకోవాలనుకుంటున్నారా, నాట్యం నేర్చుకోవాలనుకుంటున్నారా, మంచి వంటకాలు తయారు జేసుకోవాలనుకుంటున్నారా, జీవితంలో ఏదో రాణించాలనుకుంటున్నారా, ఏదో సాధించాలనుకుంటున్నారా, చేయండి. అద్భుతంగా జేయండి. మేమందరం రెడీగా ఉన్నాం. మీకు హెల్ప్ జేయడానికి. గొప్ప గొప్ప సాహసాలు జేయండి. గొప్ప గొప్ప పనులు జేయండి. అని వాళ్ళన్నీ గూడా రెడీగా మన హెల్ప్ జేయడానికుంది. మన ఆత్మ ఏది జేసినా వాళ్ళందరూ హెల్ప్ జేసేకున్నారు. అలాంటి శక్తులు గూడా మనకు అందుతుంది. అలాంటి కాస్మిక్ ఎనర్జీ మనం తీసుకుంటున్నాం. సో, ఇది ఒక మెరుగుగా, ఒక గొప్పగా, ఒక మనం చేసినట్టయితే ఎంత బావుంటది మాస్టర్స్ చెప్పండి. సో, మీకర్థమైపోయింది గదా! పౌర్ణమి అనేది ఎంత గొప్ప అవకాశం మనకి. ఆ ఒక ప్రేమ తరంగాలు, కాంతి తరంగాలు, గురులు ఒక శక్తి తరంగాలు, మనకి అనుకూలమైన ఒక దినము అది. కాబట్టి వాళ్ళందరిని తట్టుతున్నారు. ఎందుకమ్మా మాయలో పడి దొర్లుతున్నావు? ఎందుకమ్మా మా మనసు చేసే శాస్త్రాల్లో పడిపోయి నిన్ని నువ్వు దుఃఖంలో అలమడిస్తున్నావు? ఎందుకమ్మా సత్యం చూడలేకపోతున్నావు? మేలుకో తల్లి మేలుకో. ఈడ ఎవరు నీకు హాని జేయడం లేదు. తెలియకుండా నువ్వు అజ్ఞానంలో కొట్టుకొని ఇలా అయిపోతున్నావు. కాపాడు, కాపాడు అంటున్నావు బానే ఉంది. మాకు హెల్ప్ జేయండి. మాకు దారి జూపి. కానీ నువ్వు చూడలేకపోతున్నవే. మేము అందిస్తున్నమే, ఆ తరంగాలు పంపిస్తున్నమే, ఆ ప్రేమ పంపిస్తున్నమే, ఆ కాంతిని పంపిస్తున్నమే. కానీ గ్రహించలేకపోతున్నారు మీరు. మీ ఒక మనసు ఒక దీంట్లో మునిగిపోయి ఉన్నారు. కాబట్టి చూడలేకపోతున్నారని వాళ్ళు ప్రతి క్షణం పంపిస్తున్నారు. మనం చూడలేక. గ్రహించలేకపోతున్నాం. అది మాస్టర్స్. కాబట్టి ఇక్కడ నేచరు అవకాశం ఇచ్చింది మనకు. కాబట్టి ఆనాడు మనము హ్యాపీగా దాన్ని రిసీవ్ చేసుకొని నెలంతా గూడా చాలా బ్యాలెన్స్‌డ్‌గా మనకు ఉపయోగపడతాయి. నెలంతా కావాల్సిన శక్తి ఆ ఒక్క పౌర్ణమి నాడు వచ్చేస్తది మనకి.
చూడండి ఎంత ఇదో. ఇంగ రోజంతా ధ్యానం చేసుకుంటుంటే, రోజంతా కాస్మిక్ ఎనర్జీ ఉపయోగించుకుంటుంటే, మనం ఎలా ఉంటాం జూడండి. ఇంకా అద్భుతంగా, ఇంకా ఆ గుణాలన్నిటిని అద్భుతమైన ఆ దైవిక గుణాల్ని పెంచుకొని, మనము తృప్తిగా ఉంటాం. మన వల్ల ఎవరికీ హాని ఉండదు. మన ఇంట్లో ఉండేవాళ్ళు గూడా మనతో హ్యాపీగా ఉంటారు. ఏ గొడవలు ఉండదు. ఏ ఒక ఇది ఉండదు. మన ఇంట్లో వాతావరణం గూడా ప్రశాంతంగా ఉంటది. మన ఫ్రెండ్స్ మన దగ్గరకొచ్చినా హ్యాపీగా గడుపుతాం. ఫ్రెండ్స్‌తో ఆనందంగా సో, ప్రపంచంలో ఆనందంగా మనం జీవిస్తాం. సో, ఇన్ని ఉండయి మాస్టర్స్ ఇందులో. అందరూ ఆనందం కోసమే గదా మాస్టర్స్. అందరూ హ్యాపీగుండాలనే గదా! ప్రశాంతంగుండాలనే గదా! ఇయన్నీ పోరాట, ఆరాటము ఇయన్నీ దానికోసమే ఇయన్నీ మనం చేసేది. ఎవరొద్దంటున్నారు బాగా బతకగూడదు, బాగుండగూడదు, అన్నిటి ఇది జేయగూడదు. కానీ సరైన రీతిలో మీరేమైనా జేసుకోండి. కానీ ధర్మంలో జీవించండి. న్యాయంగా జీవించండి. సో, సత్యంలో జీవించండి. అహింసలో జీవించండి. అప్పుడు ఏ ప్రకృతి మిమ్మల్ని డిస్టర్బ్ జేయదు. ఏ కర్మము నిన్ను డిస్టర్బ్ జేయదు. ఏ ధర్మ దేవత నిన్ను ప్రశ్నించదు. కానీ అప్పుడు నీ ఇష్టం. నువ్వు భక్తి యోగంలో ఉంటావా? జ్ఞాన యోగంలో ఉంటావా? నువ్వు నీ జీవితంలో నువ్వు ఏది జేయాలన్నా ఎవ్వరు ఏది అడ్డంకించరు. హ్యాపీగా మనం చేసుకుంటూ, మనం నేర్చుకుంటూ మనం వెళ్ళిపోతూ ఉంటాం మాస్టర్స్. కాబట్టి సో, మనకర్థమైంది గదా మాస్టర్స్. సో, పౌర్ణమి అనేది ఎందుకు ధ్యానం మేడం, చేయాలి? హ్మ్. మాస్టర్స్ మీరెలా మీరెలాగ పాటించారో, మీకు పౌర్ణమి వల్ల ఏం పొందారో చెప్పండి మేడం. ఒక 5 నిమిషాలు. ఓకే. మీరెలాగుంటారన్నది మీ రొటీన్. మీరెలాగ 7 రోజులు చేసేవారో, దానివల్ల మీకేలా అన్నది చెప్పండి మేడం. ఓకే మాస్టర్. అంటే నేను మామూలుగానే ఏంటంటే మాస్టర్స్ పౌర్ణమి అనేది కాకుండా నెలంతా ఇంకా నాకు తెలిసిపోయింది గదా! మనం ఎలా ఉండాలి అనేది. సో, ఎక్కువ శాతం ఏంటి అంటే ఓన్లీ నేను ఎక్కువగా ఇప్పుడు బుక్స్ చదవడం. ఖాళీగున్నప్పుడల్లా నాకు బుక్కులు చదవాలన్నప్పుడు బుక్కులు చదువుతూ ఉంటా. తర్వాత ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నప్పుడు రాసుకుంటూ ఉంటాను నేను. ఎందుకంటే ఇప్పుడు పౌర్ణమి అడిగారు. ఇమ్మీడియేట్‌గా నేను చెప్పాలంటే ఏంటి? సో, నా అనుభవాలు మరి మాస్టర్స్ చెప్పింది, గురువులు చెప్పింది, మరి కొన్ని బుక్స్‌లలో వాళ్ళు ఏం చెప్తున్నారు. సో, అలాంటి పాయింట్స్ అన్నీ గూడా రాసేసుకుంటూ ఉంటాననమాట. తర్వాత వచ్చేసి ఎక్కువగా మనకు ఇప్పుడు అవసరం ఉంటేనే మాట్లాడతా. లేకపోతే ఇంకా మౌనంగా ఉంటాను. సో, అలా. తర్వాత మంచి సినిమాలు జూస్తూ ఉంటా నేను. సో, ఖచ్చితంగా రోజుకొక సినిమా ఖచ్చితంగా జూస్తా. సో, సినిమా ద్వారా ఏంటంటే, ఇంకా ఎన్నో విషయాల్ని తెలుసుకోవడం. సో, మంచి సినిమాలు, ఆధ్యాత్మిక సినిమాలు, తర్వాత ఇన్‌స్పిరేషన్ ఉన్న సినిమాలు. సో, అలాంటి సినిమాలు లేకుంటే మన గత సంస్కృతి సినిమాలు. సో, అయన్నీ ఉంటాయి గదా! ఎన్నో. మరి ఎంతోమంది ఎంత ఫైట్ చేశారు, ఎంత సాహసాలు జేశారు. సో, ఎంత గొప్ప గొప్ప వాళ్ళు ఒక మైండ్ సెట్ ఎంత గొప్పగా వాళ్ళు ఏ రకంగా తీయగలుగుతున్నారు. సో, అలాంటి నేను సినిమాల్ని కొన్ని ఎంచుకొనేసి వాటిని చూడడం, దాని ద్వారా ఇంకా బాగా తెలుసుకుంటాననమాట. సినిమా ద్వారా గూడా జ్ఞానం అనేది తీసుకుంటాననమాట నేను. సో, ఇంకా తెలుసుకొని ఓహో! ఇలా ఉందా? ఓకే. మనం ఇంకా ఏం జేయాలి? ఎలా ఉండాలి? సో, సినిమా చూడడము. చక్కగా నేనేం చేస్తాను అంటే, నాకు పాటలంటే ఇష్టం. సంగీతం అంటే ఇష్టం నాకి. సో, చక్కగా నాకిష్టమైన పాటలు, సంగీతం వినేసి హ్యాపీగా వాటిల్లో నాకు నేను ఒక సంగీతంలో మునిగిపోవడం ద్వారా చూడండి ఎంత లోపలంతా గూడా చిన్న పాజిటివ్ ఎనర్జీ అనేది ఇది మనకు లాస్ అనేది ఉండదన్నమాట ఎనర్జీ అనేది. సో, అలా నాకు నేనేమంటే కొంచేపు సంగీతం పెట్టుకోవడం. నాకు అన్నమయ్య పాటలంటే చానా ఇష్టం. సో, ఒక గంట, 2 అవర్లు, 3 అవర్లు చక్కగా బుక్ పెట్టుకొని నాకు నేను పాడుకుంటుంటా. అంటే సంగీతం మనకేమి నేనేమి సంగీతకారులు గాదు. కాబట్టి నా రిథమ్‌లో ఇట్ట పాడితే బాగుంటదా? ఇట్లా పాడితే బావుంటదా? సాఫ్ట్‌గా పాడితే భలే ఉంటదేమో! రాగం తీస్తే బావుంటదేమో! అంటే నేనేమంటే అవును. సంగీతం నా ఇష్టంగా నేను పాడుకుంటే ఎవడు నన్నడిగితే నేను కచేరీలకేమన్నా పోతున్నానా? నా సాటిస్ఫాక్షన్ నా ఆత్మ. ఎందుకంటే చెత్త చెత్త పనులు జేయకుండా, చెత్త చెత్త ఆలోచనలకి దారి ఇయ్యకుండా, ఆ వాటిల్లో టైం వేస్ట్ జేసుకోకుండా, ఎందుకు నాకు నేనే 24 గంటలు క్రియేట్ జేసుకుంటాం హ్యాపీగా అని జెప్పి, నేనే 24 గంటల్ని నేను అలా రకంగా తయారు జేసుకున్నాననమాట. అప్పుడు ఇంకెక్కడుంది మాస్టర్స్ ఛాన్సు మన పిచ్చి పిచ్చి ఆలోచనలకి, లేకుంటే గతంలోనో, లేకుంటే భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటానో, టైం వృధా జేసుకోవడం, ఎనర్జీ వేస్ట్ చేసుకోవడం అనేది ఎక్కడుంది మాస్టర్స్? సో, అలా నాకు నేనే ఒక పాటల్ని రకరకాల రాగంతో భలే ఉందే! ఇట తీస్తే అట్ట బాగుందే! అని రకరకాల ప్రాక్టీస్ జేసుకోవడం అన్నమాట. అలా ఒక గంట దాన్ని బాగా ప్రాక్టీస్ జేసుకుంటా నేను.
మళ్ళా తర్వాత నాకి కళలంటే ఇంపార్టెంట్, పెయింటింగ్ అంటే ఇంపార్టెంట్, ముగ్గులంటే ఇంపార్టెంట్ నాకి. తర్వాత రకరకాలు ఇయన్నీ. సో, అయి నేను చేసుకుంటుంటాననమాట. డిఫరెంట్ అంటే ఇట్టా జేస్తే ఎలా ఉంటది? క్రియేటివిటీ జేస్తే ఎలా ఉంటది? సో, ఇలాంటి ముగ్గులో ఇంత ప్రింటింగ్‌లేస్తే ఎలా ఉంటది? సో, పెయింటింగ్ ఇలా జేస్తే ఎలా బావుంటది గదా! సో, అలా అన్నీ గూడా ప్రాక్టీస్ జేసుకుంటూ ఉంటాననమాట. దాంట్లో నైపుణ్యం పొందడం అనమాట. తర్వాత లేకుంటే వంటకాలు, మన వంటకాలు జేసినప్పుడు రోజు ఒకే రకం ఎందుకు? ఈరోజు యూట్యూబ్‌లో జూసి ఇది ట్రై జేద్దామా? సో, అలా మళ్ళా వంటల్లో రకరకాల ట్రైయింగ్ జేయడం. రకరకాల అబ్బా! ఇది జేస్తే బావుందా? సో, చెడిపోయినా ఓకే. ఇది బాలేదు. ఇంక నెక్స్ట్ టైము లేదు ఈ రకంగా జేయాలి నేను. సో, అలా వంటల్లో ఏం జేస్తే, ఎలా జేస్తే బావుంటది అని చెప్పి, ఈరోజు నాకేం తినబుద్దవుతుంది, ఏం చేసుకోబుద్దవుతుంది. సో, ఎలా జేయాలి దాన్ని? సో, అలా మళ్ళా వంటలు ఆ రకంగా చేసుకోవడం, దాన్ని హ్యాపీగా అనుభూతి చెందడము. సో, అలా మాస్టర్స్. అలా నేను మళ్ళా ధ్యాన సాధన జేయడము. మళ్ళా నేను కాసేపు 1 అవర్, 2 అవర్స్ పిరమిడ్ ఉంది మా ఇంట్లో. సో, పిరమిడ్ కింద నేను కూర్చొని ధ్యాన సాధన చేసుకుంటా మళ్ళా. సాధన అనేది ఎందుకంటే, ఆ సైలెన్స్ ఇంకా ఎన్నో తెలుసుకుంటాం గదా విషయము. కాబట్టి అందుకనే ధ్యాన సాధన మళ్ళా 2 అవర్స్, 3 అవర్స్ నా ఇష్టం. ఈ పౌర్ణమి నాడంటే ఎక్కువ టైం జేస్తా. ఒక్కొక్కసారి ఏంటంటే, ఒక రోజంతా గూడా జేసుకుంటా. అంటే నాకెలా నా మనసనేది నాకేది ఈ టైంలో, ఈ క్షణంలో చేయాలో, ఆ రకంగా ఉపయోగించుకుంటా. కు కుంభమేళ నుంచి వచ్చినా గాబట్టి, ఎక్కువ నాకు సాధన జేయాలననిపిచ్చింది. సో, ఇప్పుడు ఖాళీగున్నప్పుడల్లా ఎక్కువ టైం సాధన జేస్తూ ఉంటా నేను. అట్ట. సో, అలా నాకు ఏ ఆ క్షణంలో ఏం చెయ్యాలి అనేది దాన్ని బట్టి ఆ క్షణంని నేను ఎంచుకోవడం. లేదంటే రోజంతా నాకు పాటలు పాడాలనిపిచ్చిద్ది. నాకింక వేరే ఏమి చేయాలనిపిచ్చదు. రోజంతా పాటలు పాడుకుంటానే ఉంటా. రోజంతా వాటి తన్మయ స్థితి పొందుతూ ఉంటా. తర్వాత డాన్స్ ఇయన్నీ పెట్టుకుంటుంటా. సో, నా లోపలే నేను ఆ రకంగా నృత్యం జేయడం, అబ్బా! ఎంత బావుందో, ఎంత ఇదిగా ఉందో అని చెప్పేసి అలా హ్యాపీగా సో, ఎందుకు అంటే, వీటి వల్ల ఏంటంటే, మనం అనవసరమైన ఆలోచనలకి ప్లేస్ ఇవ్వమనమాట. సో, ఎప్పుడైతే వీటికి మునిగిపోయి ప్రాక్టీస్ అవుతాం, వీటికి అలవాటు పడిపోతాం ఇంకా. సో, 24 గంటలు అవును ఇది నేర్చుకోవాలి. ఇది ప్రాక్టీస్ చేద్దాం నెక్స్ట్ అంటే పత్రి సార్ అంటాడు. "నువ్వు ఖాళీగా లేకుండా ఏదో ఒక పని ఎంచుకో. ఆ పనిలో నిగ్నమైపో. అప్పుడు దాంట్లో నైపుణ్యం నేర్చుకుంటావు. అది పర్ఫెక్ట్ అయిపోతావు. దాంట్లో జ్ఞానం సంపాదించుకుంటావు. సో, నీకు నువ్వు క్రియేట్ జేసుకో." ఇప్పుడు చూడు పత్రి చేశారు. ధ్యాన జగత్ అయిపోవాలి, శాకాహార జగత్ అయిపోవాలి, అహింస జగత్ అయిపోవాలా, తర్వాత పిరమిడ్ జగత్ అయిపోవాలా. సో, ఆ ఎనర్జీ అంతా దానికి ఉపయోగించడం ద్వారా మరి అది సాధ్యం అవుతుందో లేదు. ఎంత చేశారు? ఎంత విస్తారం చేశారు? ఎంత ఉపయోగపడింది? మరి ఆ ఎనర్జీని తీసుకొని ఆయన అద్భుతమైన 24 గంటలు ఆయన ఆ స్థితిలో ఉన్నాడు కాబట్టి ఆ ఎనర్జీని ఒక దానికి ఉపయోగపడినప్పుడు మేనిఫెస్ట్ అయిందా లేదా మాస్టర్స్? సో, అలా. మళ్ళా నేను ఫోన్‌లు చేస్తారు నాకు. ఫోన్‌లు చేసినప్పుడు వాళ్ళందరికి చెప్పడం ధ్యానం గురించి, మళ్ళా వాళ్ళు అడిగే క్వెషన్స్‌కి ఆన్సర్ ఇవ్వడము. అలా నా జ్ఞానాన్ని పెంపొందించుకుంటుంటా. సో, అవే నాకు సగం టైం దాంట్లోనే అయిపోతుంది. వాళ్ళు ధ్యానం చెప్పడం, వాళ్ళకడిగిన ప్రశ్నలకి ఆన్సర్ ఇవ్వడం, సమాధానం ఇవ్వడం. మళ్ళా మా ఫ్రెండ్స్ నా దగ్గరికొస్తారు కొంతమంది. నేను ఈ అనుభవాలు పొందినాను, ఇది పొందినాను. మేము మళ్ళా డిస్కషన్ చేస్తాం. సజన సాంగత్యం చేసుకుంటాం అన్నమాట. ఇంగ రోజంతా సరిపోతది. సో, ఇది రోజు రిపీట్ అన్నమాట. ఇది ఇలా జరుగుతా ఉంటది మాస్టర్స్. సో, అలా చేసుకొని చూడండి. అసలు ఎనర్జీ లాసే ఉండదు. దుఃఖమే ఉండదు. ఏడవడం ఉండదు. బాధపడడం ఉండదు. గతం గురించి ఆలోచన లేదు. భవిష్యత్తు గురించి అసలే అవసరం లేదు. ఈ రోజు నేను తృప్తిగా జీవించినాను. హ్యాపీగా రాత్రి నిద్రపోతా. అబ్బో! ఈరోజు పాటలు పాడా. ఒక సినిమా చక్కగా చూసి నేర్చుకున్నా. ఈరోజు మా ఫ్రెండొచ్చింది. సజ్జన సాంగత్యం జరిగింది. ఈరోజు పలానా బుక్‌లో పలానా పాయింట్స్ చదువుకున్నా. పలానా పాయింట్స్ తెలుసుకున్నా. తర్వాత పలాంది నేను అద్భుతంగా ఈరోజు ఈ గొప్ప వంట నేర్చుకున్నా. ఇది జేశాను నేను. సో, ఈరోజు ఈ క్రియేటివిటీ నేను నేర్చుకున్నా. సో, బయటికెళ్ళి ఈరోజు పలానోళ్ళు కలిసిన. సో, ఇలా నాకు నేను ఈరోజు ఇన్ని పనులు చేస్తానబ్బా! ఇంతకన్నా ఆనందంగా ఏం కావాలా? ఎంత గొప్ప పనులు ఈరోజు ఎన్ని నేర్చుకున్నా, ఎన్ని తెలుసుకున్నా అని ఆ రోజు హ్యాపీగా మనం నిద్రపోతాం. సో, ఏ రోజుకి ఆ రోజే మనం క్రియేటివిటీ చేసుకుంటామన్నమాట. మనకు తెలిసిపోయింది గదా! ఇంకా. సరిగాని ఆలోచనలు మునిగిపోతే ఎలా ఉంటది? అనవసరమైన గతం గురించి ఆలోచించుకుంటా మునిగిపోతే ఏడుపు, దుఃఖం తప్ప ఏమి ఉండదు. సో, ఎప్పుడైతే మనం ఎన్నో ఉండేయి నేర్చుకునేటియి. సో, నాకు నేర్చుకోవాలని ఇష్టం.
సో ఎప్పుడైతే వాటికి ప్లేస్ ఇస్తామో ఇంకెక్కడుంటది మాస్టర్స్ ఆలోచనలకి గాని, దిగులుకి గాని, ఏడుపుకి గాని, బాధలకు గాని, కష్టాలకి గాని ఉంటాయి. సమస్యలు లేవని అనను నేను. మేడం మాకు సమస్యలు ఉండేయి కాబట్టి మీకు సమస్యలు లేవేమో అని. సమస్యలు ఖచ్చితంగా ఉంటది. ప్రతి ఒక్కరు ఫ్యామిలీ అన్నాక ఇప్పుడు నేను ధ్యాని. కానీ మా పక్కనోళ్ళు ధ్యాని గాదు గదా! సో వాళ్ళకి ఎన్నో ఉంటాయి గదా! ఎమోషన్స్. ఎన్నో ఇయి ఉంటాయి గదా! ఖచ్చితంగా ప్రభావితం అవుతుంటది. మన ఫ్యామిలీస్ ఎన్నో డిస్టర్బెన్స్ అనేది ఉంటది. తెలిసినా మనకర్థమైపోయింది గదా! వాటి వల్ల నేను చేసేది ఏమీ లేదు. అవి పట్టుకొని ఏలాడనంత మాత్రం చేసేది ఏమీ లేదు. కాబట్టి దానివల్ల ఎందుకు మనసుని ఇది జేసుకునేది, వాతావరణము అంత మార్చుకునేదెందుకు? ఓకే అనుకోని యాక్సెప్ట్ జేద్దాం. యాక్సెప్ట్ చేసుకుంటూ మన పనులు మనం ఎందుకంటే మాస్టర్స్ ఎవరు జేసుకునేది వాళ్ళకే ఎవరు జేసుకున్న పుణ్యం వాళ్ళకే ఇక్కడ. సో, గత జన్మ చేసుకున్నాం. అందుకని అలాంటోళ్ళు వచ్చిండ్రు. ఈ జన్మలో మంచిది జేసుకుంటే, అప్పుడు మంచి మొగుడు, మంచి పిల్లలు, మంచి వాతావరణం, మంచి తల్లిదండ్రులు, మంచి దీంట్లో మంచి గురువు ఒక సాంగత్యంలో వస్తాం మనం. అర్థమైందా? కొంతమంది చూడు నా మొగుడు చాలా మంచోడబ్బా! ఏదైనా ఓకే చేసేస్తాడబ్బా! ఏదంటే మరి ఆమెకెట్టొచ్చింది? ఆమె చేసుకున్న పుణ్యం వల్ల అలాంటి గొప్ప భర్త వచ్చిండు. సో, మనం చేసుకునే దాన్ని బట్టి మాస్టర్స్ మన పిల్లలు, భర్త, మన సంసారం, సంపద గాని, మనం ఒక గొప్ప కుటుంబంలో పుట్టడం గాని, అన్నీ వచ్చేది మనం చేసుకునే దాన్ని బట్టే మాస్టర్స్. కాబట్టి మనం ఇప్పుడు తెలుసుకున్నాం మనం చేసుకుందాం. మంచి పనులు చేసుకుందాం. మంచి దీంతో ఉందాం మనం. అంతేగాని అయ్యో! నాకు దురదృష్టమేంది, నా దురదృష్టం ఏందని ఏడ్చుకుంటా వాటిలో మునిగిపోవడం వల్ల ఏమొస్తది మాస్టర్? నేనిప్పుడేం చేయలేను. ఎందుకంటే నేను కర్మను తెచ్చుకొని ఇప్పుడు అనుభవిస్తుండే. ఇప్పుడు తీరా నాకు ఎమ్మటే పోవాలంటే కర్మ అనుభవించాలి తప్పదు గదా! సో, వాటి నుంచి అన్ని నేను నేర్చుకోవాలి గదా! సో, ఇప్పుడు మనం ఏం చేయాలి ఈ క్షణంలో అనేది చేసుకొని పోతా ఉండాలి. సో, అలా మీరు డివైడ్ జేసుకోండి. మీకు కళలుందనుకో ఇంప్రూవ్‌మెంట్ జేసుకోండి. ఒకప్పుడు మర్చిపోయి చిన్నప్పుడు ఏదో జేసుంటారు. ఇప్పుడు వాటిని 24 గంటలు నైపుణ్యం, పెయింటింగు మనకెన్ని కళలుండయి. అందుకే ప్రతిసారి కళలు పెంచుకోండి. నేర్చుకోవాలి మీరు. సంగీతం నేర్చుకోవాలి మీరు. మీకుండే కళలు నృత్యము, హ్యాపీగా డాన్స్ జేయండి. హ్యాపీగా అన్ని మేనిఫెస్ట్ చేసుకోండి. అయన్నీ ఉండాలా మనకు అంటాడు. అప్పుడు జీవితం చాలా తృప్తిగా జీవిస్తాం. కష్టాలున్నా గూడా ఈ జీవిస్తున్నాం గదా! ఆనందంగా, తృప్తిగా ఉంటది మనకి. అప్పుడు ఆ కష్టాలు ఏమి అనిపించదు మనకి. అవన్నీ నేర్చుకోవడానికే వచ్చాం గదా! తెలుసుకొని పర్ఫెక్ట్ అవ్వడానికే గదా మనం వచ్చింది. కాబట్టి అన్నీ మనం తెచ్చుకున్నాం, నేర్చుకునేకే తెచ్చుకున్నాం కాబట్టి సమస్యలనేది వస్తానే ఉంటది. కానీ అయి మమ్మల్ని ప్రభావితం చేయదు. ప్రభావితం చేయదు మనల్ని. అందులో మునగం మనం. తెలుసుకుంటాం, ఓకే చేసి, యాక్సెప్ట్ చేసి, ఇంగ నెక్స్ట్ ఏం జేయాలి అని జెప్పి చేసుకుంటూ వెళ్ళిపోతాం. బ్యాలెన్స్‌డ్‌గా ఉంటామనమాట. వాటిలో మునిగిపోమనమాట. సో, ఇది మాస్టర్స్. అలా నా జీవితంలో నేను అలా జేసుకుంటా ఉంటా మాస్టర్స్ నేను. సో, అది మాస్టర్స్. సో, థాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. ఈ ఒక అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థాంక్ యూ. మాస్టర్స్ అందరికీ సరెండర్ అవుదాం. ముందుగా మనందరి పరమ గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారిని ఆహ్వానించుకుంటూ వారి వారికి ఆత్మ ప్రణామాలు తెలుపుకుందాం. వారి యొక్క చైతన్యంతో అనుసంధానం అవుదాం. మనకి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకి ఆత్మ ప్రణామాలు తెలుపుకుందాం. ప్రకృతి మాతను, పంచభూతాలను, పరమశివుణ్ణి, త్రిమాతలను, త్రిమూర్తులను, ఆర్కేంజల్స్ ని, ఏంజల్స్ ని అందరినీ కూడా ఆహ్వానించుకుందాం. హీలింగ్ చేసే మాస్టర్స్ అందరినీ కూడా ఆహ్వానించుకుందాం. దేవతా స్వరూపాలందరినీ కూడా ఆహ్వానించుకుందాం. వారి యొక్క శక్తి, స్థితి, కాంతి, జ్ఞానంతో అనుసంధానం అవుదాం. ఆ పరమ గురువుల నుండి, ఆ విశ్వం నుంచి వస్తున్నటువంటి కాంతిని మన సహస్రారంలోకి ఆహ్వానించుకుందాం. పూర్తిగా ఆ చైతన్యంతో మన దేహాన్ని వజ్రదేహంగా మార్చుకుంటూ శ్వాసను గమనిస్తూ ఉందాం. ఆ కాంతి మన తల భాగంలోని మెదడు కణాలు, అక్కడ ఉన్నటువంటి నాడులన్నింటినీ కూడా ఆ కాంతి నింపుతూ శుద్ధి చేస్తుంది.
అవన్నీ క్లీనింగ్ జరిగిపోతున్నాయి. తల భాగం అంతా కూడా కాంతితో నిండిపోతూ ఉంది. ఆ ఎనర్జీ అంతా కళ్ళలోకి, చెవులలోకి, ముక్కు భాగంలోకి, దవడలు, దంతాలు, నాలుక, కొండ నాలుక అంతా, నోటి భాగం, తల భాగం అంతా కూడా కాంతితో నిండిపోయి శుద్ధి చేయబడింది. ఆ కాంతి ఇంకా ఇంకా మన గొంతు భాగంలో కూడా స్ప్రెడ్ అవుతుంది మాస్టర్స్. గొంతు భాగంలో ఉన్నటువంటి సరికాని ఎనర్జీస్ అన్నింటినీ కూడా అది శుద్ధి చేస్తుంది. అక్కడ ఉన్నటువంటి గ్రంథులు, నాడులు అన్నింటినీ కూడా పూర్తిగా క్లీనింగ్ చేసింది ఆ కాంతి. కాంతివంతంగా, శక్తివంతంగా మన గొంతు భాగం అంతా నిండిపోయింది. భుజాల్లోకి, ఎడమ కుడి భుజాల్లోకి కూడా ఆ కాంతి విస్తరిస్తూ ఉంది. షోల్డర్ పెయిన్స్ కానీ, అక్కడ ఉన్నటువంటి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఆ కాంతి శుద్ధి చేస్తుంది. చేతుల్లోకి, మోచేతుల్లోకి, ఇంకా ఏదైతే పెయిన్స్ ఉన్నాయి అక్కడ మీ చేతుల్లోంచి, షోల్డర్స్ లో, చేతులు, మోచేతుల్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆ కాంతి శుద్ధి చేస్తుంది మాస్టర్స్. చేతుల వరకు కూడా, షోల్డర్స్ నుంచి చేతి వేళ్ల వరకు కూడా ఆ కాంతి నిండిపోయి ఎంతో శక్తివంతంగా మన భుజాలు, చేతులని శుద్ధి చేయబడ్డాయి, శక్తివంతంగా మారిపోయాయి. మెడ వెనుక భాగంలోకి కూడా కాంతి వెళ్తుంది. మెడ నుంచి అలా కిందికి దిగుతూ దిగుతూ ఆ కాంతి వెన్నెముక భాగంలోకి, వీపు భాగం అంతా కూడా కాంతివంతంగా మారిపోయినట్టు చూడండి. ఆ వీపు భాగం అంతా, వెన్నెముక అంతా కూడా కాంతితో నిండిపోయి శక్తివంతంగా తయారైంది. మీ లంగ్స్ లోకి, ఆ ఊపిరితిత్తుల నుంచి హృదయంలోకి కూడా ఆ కాంతి వెళ్తున్నట్టు చూడండి. అవన్నీ నిండిపోతున్నాయి. లంగ్స్ అన్ని శుద్ధి చేయబడ్డాయి. అలాగే హృదయ భాగం అంతా, గుండె, గొంతు అన్నీ కూడా ఆ కాంతితో నిండిపోయి సరికానివి ఏమున్నా సరే అన్ని రిలీజ్ అయిపోతున్నట్టు చూడండి. మీ నుంచి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా శరీరంలో అవన్నీ కూడా ఈ కాంతితో శుద్ధి చేయబడి బయటికి రిలీజ్ అయిపోతూ ఉన్నాయి. బ్లాక్ ఎనర్జీ అంతా బయటికి వెళ్తున్నట్టు మీకు కనబడుతూ ఉంటుంది మాస్టర్స్. మీకు ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నా ఆ కాంతి అద్భుతంగా శుద్ధి చేస్తుంది. ఇంకా లివర్ లోకి కూడా ఆ కాంతి నింపబడింది. అది కూడా పూర్తిగా శుద్ధి జరిగింది ఆ కాంతితో లివర్ అంతా. జీర్ణకోశం, పెద్ద ప్రేవులు, చిన్న ప్రేవులు అన్నీ కూడా కాంతివంతంగా మారిపోతున్నాయి. ఆ వర్షపు జల్లు లాంటి కాంతి అంతా, విశ్వం నుంచి వస్తున్న కాంతి
ఇంకా ఇంకా నిండిపోతూ ఉంది శరీర భాగాలన్నింటిలోనూ. బాగా ఫీల్ అవ్వండి మాస్టర్స్ కాంతిని. పెద్ద ప్రేవుల నుంచి యూట్రస్ లోకి కూడా ఆ కాంతి నిండిపోతుంది. గర్భాశయం అంతా కూడా కాంతితో నిండిపోయింది. ఓవరీస్ అన్ని కూడా కాంతితో నిండిపోయి ప్రతి అణువు, ప్రతి కణం, నాడులు, నరాలన్నీ కాంతితో నిండిపోయాయి. మన పొట్ట భాగం అంతా కూడా అద్భుతంగా తయారైంది. ఎంతో శక్తివంతంగా, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతంగా మారిపోయింది. మ్యూట్ పెట్టండి మేడం, సరస్వతి మేడం. ఇంకా కాంతి జననేంద్రియాల్లోకి కూడా వెళ్తున్నట్టు ఊహించండి. మీ జననేంద్రియాలన్నీ కూడా కాంతితో నింపండి. అక్కడ ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్ ఏమున్నా కూడా కాంతితో శుద్ధి చేయబడి బయటికి రిలీజ్ అయిపోతుంది. ఇంకా కిడ్నీస్ లోకి, తుంటి భాగంలోకి కూడా కాంతి అద్భుతంగా ప్రవహిస్తుంది. ఆ కాంతితో తుంటి భాగం, పెరుదులు, కిడ్నీస్ అన్ని శుద్ధి చేయబడినట్టు చూడండి. మొత్తం ఎక్కడ చూసినా కూడా కాంతి. మన డిఎన్ఏ మొత్తం కూడా కాంతివంతంగా మారిపోయింది. మన రిబ్ కేజ్ అంతా కూడా కాంతిగా మారిపోయింది. ధమనులు, సిరలు, పిట్యూటరీ గ్లాండ్స్ అన్ని, పీనియల్ గ్లాండ్స్ అన్ని కాంతితో నిండిపోయి ఉన్నాయి. ఆ కాంతి మీ తొడల్లోకి కూడా ప్రవహిస్తున్నట్టు చూడండి. మీ తొడల భాగంలోకి కాంతి నిండిపోతుంది. మోకాళ్ళ భాగంలోకి కూడా ఆ కాంతి చక్కగా విస్తరిస్తూ అక్కడ ఉన్నటువంటి పెయిన్స్ ఏమున్నా, మోకాళ్ళకు సంబంధించిన ఇబ్బందులు ఏమున్నా కూడా అన్నింటినీ కూడా కాంతి శుద్ధి చేస్తుంది. మన పిక్కల్లోకి కూడా కాంతి వెళ్తుంది. మన ఎముకలు, శరీరంలో ఉన్నటువంటి ప్రతి కణానికి కూడా కాంతి నిండిపోతూ ఉంది. ఎముకల్లోకి, రక్తంలోకి, మాంసంలోకి, ప్రతి నాడుల్లోకి, నరాల్లోకి అన్నింటిలోకి కూడా కాంతి చక్కగా ప్రవహిస్తూ ప్రతి ఒక్క అవయవాన్ని కూడా ఎంతో అద్భుతంగా శుద్ధి చేస్తుంది మాస్టర్స్. పాదాల్లోకి, మడమల్లోకి, మణికట్టు, యాంకిల్స్ లోకి, వేళ్లలోకి, గోళ్ళలోకి కూడా కాంతి నిండిపోయింది. పూర్తిగా శరీరం అంతా తల నుంచి, తల వెంట్రుకల నుంచి కాలిగోళ్ల వరకు కూడా
శరీరం కాంతిమయంగా మారిపోయింది. మీరు అలా కాంతినే ఫీల్ అవుతూ ఉండండి. ఆ తెల్లటి వర్షపు జల్లు లాంటి కాంతి ఆ పరమాత్మ నుంచి వస్తున్నటువంటి చైతన్యపు కాంతి సహస్రారం నుంచి మన మూలాధార చక్రం అంతా నిండిపోతున్నట్టు మూలాధారం, స్వాదిష్టానం, మణిపూర, అనాహత, విశుద్ధి, ఆజ్ఞాచక్రం వరకు కూడా పూర్తిగా ఆ నాడులన్నింటినీ శుద్ధి చేసింది. 72,000 నాడులన్నింటినీ, అన్ని చక్రాస్ని, శరీరంలో ఉన్నటువంటి 7 బాడీస్ ని కూడా మన భౌతిక శరీరం నుంచి మన విశ్వమయ కోసం, ఆనందమయ కోసం ప్రతి ఒక్క శరీర భాగాల్ని, ప్రతి శరీరాన్ని కూడా 7 శరీరాలని ఎంతో అద్భుతంగా శుద్ధి చేసింది. ఎటువంటి అపనమ్మకాలున్నా, అవన్నీ కూడా మన నుంచి రిలీజ్ అయిపోతున్నాయి. అనుమానాలు, అపనమ్మకాలు, ఊహాగానాలు అన్నీ కూడా ఆ కాంతితో శుద్ధి జరిగి అద్భుతమైనటువంటి పరమాత్మ స్థితిలోకి మనం మారిపోయాం. ఇప్పుడు మీరు కూర్చున్నటువంటి గదంతా కూడా కాంతితో నింపండి. ఆ చైతన్యంతో నిండిపోతున్నట్టు చూడండి. మీ మంచం, మీరు కూర్చున్నటువంటి గది భాగం అంతా, అక్కడ వస్తువులన్నీ కాంతితో నిండిపోయి మీ ఇల్లంతా కూడా, మీరు ప్రతి ఒక్క గదిలోకి, మీ వరండా అన్నింటిలోకి మీరు అలా కాంతితో నింపుతూ ఉండండి. మీరే ఒక కాంతి గోళం. మనం అందరూ సామూహికంగా చక్కగా ఈ కాంతిని చుట్టుపక్కల వాళ్ళకి, బంధుమిత్రులకి, కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ఎంతో ప్రేమతో పంపిస్తూ, వారందరికీ కూడా ఈ కాంతి, శక్తి, జ్ఞానం అన్ని అందాలని కోరుకున్నాం. వారందరూ శాకాహారులుగా, ధ్యానులుగా, ఆత్మ జ్ఞానులుగా మారిపోవాలని కోరుకున్నాం. మీ బిజినెస్లకి, మీకున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటికీ కూడా ఈ కాంతిని అలా పంపించండి. మనసులో తలుచుకుంటూ ఎక్కడెక్కడికి పంపించాలన్నా ఆ కాంతి అక్కడికి చేరుతున్నట్టు చూడండి. ఎంత అద్భుతంగా కాంతి ప్రవాహం జరుగుతోంది. పూర్తి ఎరుక స్థితిలో ఉంటూ ఆ కాంతిని ఫీల్ అవుతూ, మీకున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటికి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళందరికీ, మీరు శత్రువులను ఎవరైనా అనుకుంటే వారందరికీ కూడా ఈ కాంతిని పంపించండి. మీకు ఇష్టమైన వాళ్ళందరికీ, మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళందరికీ కాంతిని పంపిస్తూ వారికి అందరికీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. మీ చుట్టుపక్కల వాళ్ళకి, మీ ఇరుగు పొరుగు వాళ్ళందరికీ కూడా కాంతిని స్ప్రెడ్ చేయండి. మీ నుంచి మీ వీధంతా కూడా కాంతి నిండిపోతుంది. మీ ఊరంతా కూడా కాంతిమయంగా మారిపోయింది.
దేశం అంతా, రాష్ట్రం అంతా కూడా కాంతితో నిండిపోయింది. రాష్ట్రం నుంచి దేశం, దేశం అన్ని మూలలకి ప్రతి ఒక్క ఆత్మస్వరూపానికి ఈ కాంతి నా నుంచి వెళ్తోంది అనుకోండి. అందరూ ఎంతో అద్భుతంగా స్వీకరిస్తూ వారందరూ శాకాహారులుగా, ధ్యానులుగా, ఆత్మ జ్ఞానులుగా మారిపోయినట్టు ఈ ప్రపంచంలోని ప్రతి ఒక్క ఆత్మస్వరూపం కూడా కాంతిగా మారిపోయినట్టు, అంతా శాకాహారమయంగా అయిపోయినట్టు, జగత్తంతా శాకాహార జగత్తుగా మారిపోయినట్టు చూద్దాం. ఖనిజ సామ్రాజ్యానికి ఈ కాంతిని అందిద్దాం. వృక్ష సామ్రాజ్యానికి కూడా మన నుంచి ఈ కాంతిని పంపిద్దాం. ఎక్కడ చూసినా కూడా ప్రపంచం అంతా పచ్చదనంతో, పరిశుభ్రతతో నిండిపోయినట్టు చూడండి. సమస్త జంతుజాలం, జీవజాలం అంతా కాంతితో నిండిపోయారు. ఎనభై 84 లక్షల జీవరాశులందరికీ కూడా ఈ కాంతిని స్వీకరించి అవి కూడా ఉన్నతమైనటువంటి జన్మల్లోకి వెళ్తున్నాయి. అలా ఫీల్ అవుదాం మనం. సమస్త ప్రాణికోటి కూడా ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్తున్నట్టు చూద్దాం. యావత్ ప్రపంచం అంతా కాంతివంతంగా మారిపోయింది. అలాగే విశ్వాలన్నింటికీ కూడా మన నుంచి ఈ కాంతిని విస్తరిస్తూ ఎంతో అద్భుతంగా మన నుంచి ప్రవహిస్తున్నటువంటి ఆ కాంతిని ప్రేమతో అన్ని విశ్వాలకి అద్భుతంగా ప్రవహిస్తున్నట్టు చూడండి. ఎక్కడ చూసినా కాంతి తప్ప ఇంకొకటి ఏమి లేదు. కాంతి చైతన్యంతో సమస్త మానవాళి కూడా ఎంతో అద్భుతంగా మారిపోయినట్టు ఊహించుకుందాం. నేను ఎక్కడికి వెళ్ళినా ఈ సంకల్పం చెప్పుకుందాం. నేను ఎక్కడికి వెళ్ళినా, ఎవరితో మాట్లాడినా నా నుంచి కాంతి ప్రసారం జరిగి వారందరూ ధ్యానులుగా, ఆత్మజ్ఞానులుగా, శాకాహారులుగా మారిపోవాలి అనుకోండి. అహం బ్రహ్మాస్మి తత్వమసి. అహం బ్రహ్మాస్మి తత్వమసి. అహం బ్రహ్మాస్మి తత్వమసి. నేను పరమాత్మ నుంచి వచ్చినటువంటి పరమాత్మ స్వరూపాన్ని. నేను పరమాత్మ నుంచి వచ్చినటువంటి పరమాత్మ స్వరూపాన్ని.
నేను పరమాత్మ నుంచి వచ్చినటువంటి పరమాత్మ స్వరూపాన్ని, నేను దైవాన్ని, నేను దైవాన్ని, నేను దైవాన్ని. నేను అందరినీ క్షమించాను, నన్ను అందరూ క్షమించారనుకోండి. నేను అందరినీ క్షమించి వేస్తున్నాను, నన్ను అందరూ కూడా క్షమించారు. సృష్టికర్తకు, ఈ విశ్వానికి అంతటికీ కూడా థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. ఇప్పుడు హాయిగా ప్రపంచంలోకి, మన దేశం, మన రాష్ట్రం, మన జిల్లా అన్నీ, మన ఊరన్నీ దాటుకుంటూ మన శరీరాల్లోకి వచ్చేసి హాయిగా రిలాక్స్ అవ్వండి మాస్టర్స్. మీ శరీరాన్ని పూర్తిగా అనుభూతి చెందండి. రిలాక్స్ అయిపోండి. బాడీని అంతా రిలాక్స్ చేయండి. నుదుటి భాగాన్ని, కళ్ళని, చేతులు, కాళ్ళు, బాడీ అంతా పూర్తిగా రిలాక్స్ స్టేట్లోకి తీసుకొచ్చేయండి. శరీర భాగాలన్నీ గమనించుకుంటూ వాటికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పండి. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. మీ బాడీని పూర్తిగా ప్రతి అవయవాన్ని గుర్తు చేసుకుంటూ వాటిని అనుభూతి చెందుతూ థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. మీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకోండి. పరమ గురువులకి, మాస్టర్స్ అందరికీ కూడా, మనతో కలిసి ధ్యానం చేసినటువంటి మాస్టర్స్కి, మనకి హీలింగ్ చేసినటువంటి మాస్టర్స్ అందరికీ, ప్రకృతి మాతకు, పంచభూతాలకు, సకల చరాచర సృష్టి మొత్తానికి కూడా థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానాన్ని అందించిన మాస్టర్లందరికీ, జానకి గారికి, సరస్వతి గారికి, వాణి గారికి, అనంతలక్ష్మి గారికి కృతజ్ఞతలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.